సో అసలు చికోట్ ప్రవీణ్ ఈ పేరు అనేది జనరల్గా ప్రతి ఇటు తెలంగాణ అటు ఆంధ్ర ఇలా ఈ రెండు రాష్ట్రాలే కాదు ఈవెన్ మన చుట్టుపక్కల ఉండే రాష్ట్రాల్లో కూడా బాగా పాపులర్. బట్ ఆ పాపులర్ అన్నది వేరే తీరున పాపులర్. ఏ తీరునా ఈ క్యాసినోలను మీరు తప్పు. ఒకప్పుడు అట్లా ఎలివేట్ అయ్యి ఆడ నుంచి ఇప్పుడు హిందూ ధర్మం నుంచి వచ్చింది. సో స్టార్టింగ్ మీ మీడియా పుణ్యాన నెగిటివ్ ఇమేజ్ ఉండే, తర్వాత పాలు పాలే నీరు నీరే. సో మేము ఎంత స్వచ్ఛతతో ఉన్నామో ప్రజలు గ్రహించినారు. ఈడి తర్వాత జనాలకి కాసినో గురించి తెలియక ఏదో వేరే భ్రమలో ఉండే. సో దాన్ని మేము క్లారిటీగా ఇక్కడ నుంచి మాట్లాడుతాం. మేము ఇక్కడ నుంచి కాదు. ప్రవీణ్ అన్న ఏంది అందరికీ ఓపెన్గా ఎంత ట్రాన్స్పరెంట్ అనేది అర్థం. సో ఒక 5-10% విమర్శించేటోళ్ళు ఉంటారు. విమర్శించేటోళ్ళు ఉంటే ఇంకా మంచిదే కదా, కసితోటి పనిచేస్తాం. కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ వస్తే 1000 కామెంట్లలో నాకు 900 కామెంట్స్ నాకు పాజిటివ్ ఉంటాయి, ఒక 100 కామెంట్ నెగిటివ్ ఉంటాయి. ఆ నెగిటివ్ కామెంట్స్ ఎవరు చేస్తారు? మత మార్పిడి కుక్కలో లేకపోతే రకరకాలు ఉంటారు కదా, నచ్చని వాళ్ళు ఉంటారు, నచ్చిన వాళ్ళు ఉంటారు. మనకి మెజారిటీ ఏందనేది చూసుకోవాలి. ఆ ఇమేజ్ అనేది ఇప్పుడు కొంచెం తొలగిపోయిందన్న 100%. ఇమేజ్ ఏముంది అందులో, తప్పేముంది? లీగల్ వ్యాపారం చేస్తున్నాం, తప్పేమన్నా ఉంటే చెప్పు. ఇప్పుడు గుజరాత్ స్టేట్ లో వైన్స్ బంద్, తెలంగాణలో వైన్స్ ఓపెన్, ఆంధ్రాలో వైన్స్ ఓపెన్, మేజర్ రెవెన్యూ వైన్స్. ఒకప్పుడు ప్రోబేట్ చేసిర్రు. మళ్ళీ ఇప్పుడు మద్యపాన నిషేధం కూడా ఉంటాయి కదా మన దగ్గర, ఉమ్మడి రాష్ట్రం. ఇప్పుడు ఎందుకు మరి అదే చిత్తశుద్ధితోటి గవర్నమెంట్ చేయాలి కదా మద్యపాన నిషేధం. మరి ఇప్పుడు ఓపెన్ గా దాని మీదే డిపెండ్ అవుతారు, ఎక్సైజ్ రెవెన్యూ మీద. సో లీగల్ గా ఉన్నప్పుడు తప్పు లేదు, ఇల్లీగల్ గా ఉంటే తప్పు. ఓ రాష్ట్రంలో తప్పు, ఓ రాష్ట్రంలో తప్పు లేదు. మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. ఇప్పుడు మీరు రాజకీయ ఎంట్రీ ఇచ్చారు రాజకీయంగా, బట్ ఎందుకని ప్రవీణ్ గారు ఇట్లా బిజినెస్ పరంగా బాగా సక్సెస్ పీక్స్ లెవెల్ కూడా మీరు చూశారు, బట్ రాజకీయాల్లో ఎందుకని ఆ లెవెల్కి రీచ్ కాలేవు? మీకు రాజకీయాలలో కూడా మేము మంచి లెవెల్ ఉన్నాము. ప్రతి అసెంబ్లీ ఎలక్షన్లో ఒక్క రోజు ఖాళీ లేకుండా ప్రచారం చేసినాం, మొత్తం రాష్ట్రం అంతా తిరిగినాం, పార్లమెంట్ ఎలక్షన్ లో తిరిగినాం. అన్ఫార్చునేట్ గా టికెట్ రాలేదు. ఐఎమ్ టూ యంగ్ ఫర్ పాలిటిక్స్. జాయిన్ అయ్యి కూడా 1.5 years అది బీజేపీ పార్టీలో. సో మనం ఇప్పుడే హై ఎక్స్పెక్టేషన్స్, మంత్రి కావాలి, ఎంపీ కావాలి, ప్రయత్నం చేసినాము. అంటే ఎమ్మెల్యే కంటెస్ట్ నేను ఎమ్మెల్యేకి కూడా అడగలేదు. నేను అప్పుడే జాయిన్ అయిన పార్టీలో ఎంపీకి అడిగినాను జైరాబాద్ నుంచి. అన్ఫార్చునేట్ గా ఒక సిట్టింగ్ ఎంపీ మా బీజేపీ పార్టీలోకి రావడం వల్ల ఆయనకు ప్రయారిటీ ఇచ్చినారు. 2 terms ఎంపీ కాబట్టి మాకు రాలేదు. ముందు చాలా అవకాశాలు ఉన్నాయి. సరే, నా ఏం కూడా మొత్తానికి రాజకీయంగా నేను ఎమ్మెల్యే మంత్రి కావాలని కాదు. నో డౌట్ అందులో ఒక ఆలోచన ఉంది. నా ఏం మొత్తం హిందుత్వం, హిందూయిజాన్ని డెవలప్ చేయాలా, లేకపోతే హిందూయిజాన్ని చాటుతూ వీక్ గా ఉన్నాం మనం ఇక్కడ, ఐకమత్యంతో లేము. సో మనం ఐక్యత చాటాల్సిన అవసరం ఉన్నది. జనాలకు హిందుత్వం యొక్క గొప్పతనం చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మత మార్పిడి కుక్కలు బారిన పడి ఎంతో మంది మతం మార్చుకోరు. ప్రలోభపడో లేకపోతే వాళ్ళ ఆశపడో ఏదో తెలియకనో రకరకాల కారణాలు ఉన్నాయి. సో వాళ్ళకి రియలైజ్ చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. మళ్ళీ ఈ రోజులలో తెలంగాణ రాష్ట్రంలో హిందూ గుళ్ళపై దాడులు, హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు, నాస్తిక కుక్కలు కూడా అడ్డగోలైపోయినాయి ఇప్పుడు. సో ఈ అన్నిటికి కూడా ప్రమాదము మున్ముందు మనం మైనార్టీలు అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జనరల్గా ఇండియా అంటేనే హిందూస్థాన్, మెజారిటీ 70% హిందువులే ఉన్నారు. అందులో ప్రధాని హిందువు, హోమ్ మినిస్టర్ హిందువు, మ్యాక్సిమం కేంద్ర మంత్రులు అందరూ కూడా హిందువులే. ఇక్కడ స్టేట్ వైజ్ చూసుకుంటే ఇక్కడ ముఖ్యమంత్రులు కూడా ఎక్కువ శాతం హిందువులే ఉన్నారు. అయినా స్టిల్ హిందువులకు ఇంకా ఎలాంటి ప్రమాదం వీళ్ళందరూ ఉన్నా సరే ప్రమాదం ఉందా? 100% గుళ్ళపై దాడులు జరుగుతున్నాయి. చూస్తలేరా మీరు? ఎన్ని దాడులు జరుగుతున్నాయి? డైరెక్ట్ వచ్చి విగ్రహాలను ధ్వంసం చేస్తారు. హిందూ దేవతలపై అడ్డగోలు వ్యాఖ్యలు, అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి కుక్కలు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. హిందువుల దేవతల వస్త్రాలపై మాట్లాడినారు, కాషాయంపై అనుచిత వ్యాఖ్యలు చేసినారు. మరి ఇప్పుడు హిందుత్వం ప్రమాదంలో ఉందా లేదా? ఒకప్పుడు హిందువులు ఎంతమంది ఉండే, పర్సంటేజ్ ఎంతమంది, ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ఎందుకు తగ్గింది హిందువుల పర్సంటేజ్? 2 నుంచి 3,000 మండలాలలో భారతదేశంలో హిందువులు మైనార్టీలు అయినారు. ఎందుకు తగ్గినారు? మరి మైనార్టీలు ఎందుకు అయినారు?
ఎందుకు తగ్గారంటే మైనార్టీలు అడ్డగోళ్ళు వాళ్ళు పెరుగుతున్నారు, మనం తగ్గుతున్నాము. నువ్వు అడగొచ్చు కదా మైనార్టీలు అయితే ఏంది అని. మైనార్టీలు అయితే హిందువుల ఆస్తులు పోతాయి, మానం పోతుంది, ప్రాణం పోతుంది, హిందుత్వం పోతుంది. బంగ్లాదేశ్లో ఏం జరిగింది? మైనార్టీలైన హిందువులపై దాడులు జరిగినాయి. ఒకప్పుడు బంగ్లాదేశ్కి భిక్ష పెట్టిందే భారతదేశం. బంగ్లాదేశ్కి భిక్ష పెట్టిందే భారతదేశం. అట్లాంటిది అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీలు మనం మైనార్టీలు, ఆడ హిందువులు. అడ్డగోలు దాడులు, అత్యాచారాలు, రోడ్డు మీద తలలు నరికినారు. అదే ఇక్కడ కాబోతుంది మనం మైనార్టీలు అయితే భారతదేశంలో కూడా ఏ అవకాశాలు ఉంటాయి. సో అవన్నీ హిందుత్వం బాగుంటేనే భారతదేశం బాగుంటుంది. హిందుత్వం బాగుంటే మన జీవితాలు బాగుంటాయి. హిందుత్వం బాగుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి హిందుత్వంని కాపాడే ప్రయత్నంలో మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీరు రాజకీయ రంగ ప్రవేశం చేశారు అంటే మీరు మొన్నటి వరకు బయట నుండి చూసుంటారు రాజకీయాల్ని. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు, ఎమ్మెల్యేలతో తిరుగుతున్నారు, ఎంపీలతో తిరుగుతున్నారు, మినిస్టర్లతో తిరుగుతుండొచ్చు. ఎలా ఉంది రాజకీయంలో లోపల ఇవన్నీ ఎలా ఉంది? రాజకీయం అంటేనే ఇంకో మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడతాడు, బాగా సక్సెస్ఫుల్ ఉన్నాడు రాజకీయంలో. కానీ మేము మనసులో ఏది ఉంటే అదే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాం. స్ట్రైట్ ఫార్వర్డ్ వర్కౌట్ అవ్వదా రాజకీయాల్లో? చాలా తక్కువ, చాలా కష్టపడాలి. వర్కౌట్ ఎందుకు కాదు కానీ ప్రజల బలం ఉంటే ఏదైనా వర్కౌట్ అవుతుంది. మాకు ప్రజల బలమే ఉంది, ప్రజల ఆశీర్వాదం ఉంది మాకు ఎక్కడ పోయినా 2 రాష్ట్రాలలో. సో కొంచెం కష్టపడాల్సి వస్తుంది, కష్టపడతాం. మీకున్న ఫేమ్కి ఈ పాటకి నిజంగా చాలా ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. నేనైతే సక్సెస్ రూట్లోనే ఉన్నా అనుకుంటున్నా, ఫెయిల్ అని అనుకోవట్లేదు. ఫెయిల్ అని కాదు కానీ అట్లీస్ట్ మేము అనుకున్నది బీజేపీలో చేరిన తర్వాత నాకు తెలిసి ఒక చాలా బజ్ క్రియేట్ అయింది. అప్పుడు చికోటి ప్రవీణ్ గారు బీజేపీలోకి వచ్చారంట, అందులోనూ ఇక్కడ తెలంగాణ అంటే ఇక్కడ చాలా డెఫిసిట్ ఉంది. తెలంగాణలో లీడర్స్ అంతగా లేరు, ఇప్పుడిప్పుడు ఉండొచ్చు కానీ మీరు జాయిన్ అయిన టైంలో చాలా తక్కువ మంది ఉండే బీజేపీలో. సో మీరు చాలా కీ రోల్ ప్లే చేస్తారని. కీ రోలే ప్లే చేసినాం మేము ప్రచారంలో. ఒకరోజు అసెంబ్లీ ఎలక్షన్లో ప్రచారంలో ఒకరోజు కాదు, చాలా నియోజకవర్గాలు తిరిగి పార్లమెంట్లో ఇంచుమించు 15 పార్లమెంట్ తిరిగినాను. నా ఇంపాక్ట్ చాలా ఉంటుంది 100%. అంటే ఇక్కడ వాళ్ళు 300 ఇచ్చి 500 ఇచ్చి పిలుచుకునే పరిస్థితి లేదు మేము వస్తున్నాం అంటే. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారా ఇక్కడున్న లీడర్స్? డెఫినెట్ గా మా కిషన్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంది మా మీద. డెఫినెట్ గా మంచి పొజిషన్ ఉంది, మంచి పొజిషన్ రాబోతుంది. అలా ఇప్పుడు రఘునందన్ రావు లేకపోతే బండి సంజయ్ గారు, అబ్సల్యూట్లీ వీళ్ళందరూ సపోర్ట్ ఉందా? 100% సపోర్ట్. ఏ రకంగా? బండి సంజయ్ గారు కూడా తను ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు నన్ను ప్రచారంకి పిలుచుకున్నాను. అంత పెద్ద లీడర్ ఆయన, ఆయన కూడా రమ్మని చెప్పి నాకు ప్రచారం చేయమని చెప్పాడు. ఆయనే స్టార్ క్యాంపెయినర్ యాక్చువల్ లాస్ట్ ఎలక్షన్ లో. ఎస్, ఆయననే స్టార్ క్యాంపెయినర్. రగన్న ఆయననే స్టార్ క్యాంపెయినర్. లేదు ప్రవీణ్ నువ్వు వచ్చి నాకు మెదక్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని, నేను ఎక్కువ మెదక్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎంపీ అప్పుడు అట్లా చాలా మంది పిలిచినారు. డికే అరుణ గారు పిలిచినారు, కిషన్ అన్న చెప్పినారు. మరి ఉంటేనే కదా చెప్పేది. వాళ్ళే స్టార్ క్యాంపెయినర్స్, మా తెలంగాణకు సంబంధించిన టాప్ లీడర్స్ వాళ్ళే రమ్మని చెప్తున్నారు. డెఫినెట్ గా ప్రయారిటీ ఉంది కాబట్టి రమ్మన్నారు. సో మీరు ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గాల్లో గెలుపు చాలా మటుకు గెలిచినాం. మెదక్ గెలిచారు, మెదక్ సికింద్రాబాద్. అంతో ఎంతో నా ఇంపాక్ట్ ఉంటుంది డెఫినెట్ గా, అంతో ఎంతో నా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే యూత్ లో మనకి ఇష్టపడతారు, ఒక హిందూవాదిగా ఇష్టపడతారు, ఒక జంతు ప్రేమికుడిగా ఇష్టపడతారు. ఎక్కువ మీకు జంతు ప్రేమికుడిగా చాలా పేరుంది అసలు. ఒక పెద్ద అసలు ఆ జంతువులకు సంబంధించి పెద్ద పార్కే ఉంది. సో అట్లా కూడా ప్రజలు ఇష్టపడతారు. మీకు అంటే రాజకీయాల్లో రావాలని ఎందుకు అనిపించింది? ఆ లైఫ్ అనేది లగ్జూరియస్ లైఫ్, 7 స్టార్ అది అసలు లగ్జూరియస్ లైఫ్, హీరోలకు మించిన లైఫ్ అది. ఈ రాజకీయాలు అంటే రొచ్చు కదన్నా, విమర్శలు చేయాలి, ప్రతి విమర్శలు చేయాలి, వ్యక్తిగత జీవితాన్ని రోడ్డుకు లాగుతారు, నేను ముఖ్యంగా ఇంట్లో భార్య పిల్లల్ని రోడ్డుకు లాగుతారు. ఇవన్నీ ఉంటాయి కదా రాజకీయాల్లో, అవసరమా అనిపించలేదా? అనిపించలేదు. ఎందుకంటే హిందుత్వం కాపాడుకోవాలంటే ఒక ఇండివిజువల్ గా సాధ్యం కాని పని, ఒక ఎంకల ఒక వ్యవస్థ ఉంటే సాధ్యపడుతుంది. సో ఎంకాల వ్యవస్థ కావాలంటే బీజేపీ లాంటి పార్టీ ఉండాలి. ఎప్పుడు అనిపించింది మీకు అసలు రాజకీయాల్లో రావాలని? జస్ట్ అన్ని రీసెంట్ గానే నాకు ఎప్పుడైతే ఈడీ రైట్స్ ఇవన్నీ అయిపోయినాక హిందుత్వం మీద మాట్లాడుతుంటే రకరకాల కేసులు వేస్తున్నాం నాకు. సో మన శక్తి సరిపోదురా బాబు,
మనకి ఒక పవర్ కావాలి ఇంకా బ్యాక్ బోన్ అని చెప్పి అనుకోవడం. అంటే ఈడీ కేసులు లేకపోతే ఐటీ ఇవి రైట్స్ అయిన తర్వాత నాకు తెలిసి వీరు వాటి నుండి ప్రొటెక్షన్ కోసం ఇటు వచ్చారు. వాటి నుంచి ప్రొటెక్షన్ అయితే ఎంబడే జాయిన్ అవుతుంది. ఒక 1.5 year తర్వాత నేను ఏ పార్టీలో జాయిన్ కాకముందు హిందుత్వంకి పనిచేస్తున్నా. హిందుత్వానికి పనిచేస్తున్నందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాపై కేసులు పెట్టి హిందుత్వానికి పనిచేస్తున్నందుకు హిందూయిజంకి సంబంధించి కేసులు పెట్టినారు. సో అప్పుడు అనిపించింది, నా ప్రజలు కూడా చెప్పిన, నా అభిమానులు చెప్పినారు, డెఫినెట్గా అన్న మీకు పాలిటిక్స్లో ఉండాలి, మీకున్న చరిష్మాకి పాలిటిక్స్ రావాలని చెప్పడం జరిగింది. సో వై ఓన్లీ బీజేపీ? హిందూ పార్టీ అని బీజేపీలో జాయిన్ అయ్యారా? ఒక స్కామ్. కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్, ఇన్ని పార్టీలు ఉన్నాయి. హిందువులకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీ అని ఉందంటే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ కూడా ఎస్ అబ్సల్యూట్లీ. బీఆర్ఎస్ హయాంలో నా మీద కేసులు బుక్ అయినాయి, బీఆర్ఎస్ హయాంలో గోరక్షకులపై కేసులు బుక్ అయినాయి, బీఆర్ఎస్ హయాంలో హిందుత్వానికి సంబంధించి ఎవరు మాట్లాడినా వాడిని అంచువేతకు గురి చేసినారు. ఎవరు హిందుత్వాన్ని మాట్లాడినా బీఆర్ఎస్ తొక్కడం, ఎవరు గోరక్ష చేసినా కేసులు, వాళ్ళపై హత్యాయత్నాలు. ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఓవైసీ సంకలనాకడంలోనే బిజీ ఉంటారు. వాళ్ళని ప్రసన్నం చేసుకొని ఆ 7 మంది ఎమ్మెల్యేలు ఒక ఎంపీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలోనే ఉంటారు. ఆ ప్రయత్నంలో హిందువులని కొంచెం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు, హిందూ దేవాలయాన్ని పట్టించుకునే పరిస్థితి. 100 కోట్లు హిందూ దేవాలయాలకు వచ్చిన ఆదాయాన్ని దారి మళ్లించి చర్చిలకి, మసీదులకి ఇచ్చినారు. సేమ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే జరిగింది. లాస్ట్ వైసీపీ ప్రభుత్వంలో చర్చిలకి, మసీదులకి మళ్ళీ ఓట్లప్పుడు మరి హిందువులు వచ్చి హిందువుల దగ్గర ఓట్లు అడుగుతారు. మరి హిందూ నాయకులు ఉంటారు అందులో, వాళ్ళు దేవుళ్ళకు పూజ చేస్తారు, గుళ్ళు తిరుగుతారు. కానీ హిందువులపై దాడి చేస్తే మాత్రం ఓటు స్పందించాడు. హిందూ దేవాలపై ఎవరన్నా మాట్లాడినా స్పందించారు. హిందుత్వంని ఒక మంచి ఉద్దేశంతో చూడరు, ఓట్ల మట్టుకే చూస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా పెద్ద హిందూవాది కదన్న. యజ్ఞాలు ఏ ముఖ్యమంత్రి చేయలే, ఏ నాయకుడు చేయలే. కరెక్ట్ కరెక్ట్, మంచి పాయింట్ చెప్పారు. ఎలక్షన్ల ముందు చేస్తాడు. అదే ఒక హిందూవాది అయితే హిందూగాడు బొందుగాళ్ళు అని ఎందుకు అంటారు? కేసీఆర్ అన్నాడు కదా, హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్నదే కేసీఆర్. హిందువులను మోసం చేసేట్లా కేసీఆర్ దిట్ట. ఆయన హిందూ అయ్యుండి హిందువులు మోసం చేస్తారా? 100%. అవసరం అదే చెప్తా. హిందూ ఓట్ల గురించి యజ్ఞాలు చేస్తారు, హిందూ ఓట్ల గురించి యాగాలు చేస్తాడు, హోమాలు చేస్తాడు. మరి ఒకవేళ హిందువులపై చిత్తశుద్ధి ఉండి ప్రేమ ఉంటే మరి హిందుత్వంకి కష్టపడే వారికి నువ్వు ఎంకరేజ్ చేయాలన్నా నువ్వు తీసుకుపోయి పీడీ యాక్ట్ పెట్టి లోపలిస్తావా? గోరక్షకు చేయాలి కదా. గోరక్ష ఇల్లీగల్ గా కొన్ని లక్షల గోవులు తరలిస్తారు తెలంగాణ మీద నుంచి. మరి మా గో సేవకులు పోయి ఆపుతుంటే వాళ్ళ మీద ఉల్టా కేసు, వాళ్ళ మీద పీడీ యాక్ట్లు, వాళ్ళకి బెయిల్ రాకుండా ప్రయత్నాలు, బై చాన్స్ బెయిల్ వచ్చి బయటకు వచ్చినాక మళ్ళీ వాళ్ళ మీద వేరే దుమ్మి కేసులు పెడతారు. మరి ఈ ప్రభుత్వమే కదా, కేసీఆరే కదా. ఇదే కేసీఆర్ నియోజకవర్గంలో ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఒక అవమానం జరిగితే మేము పోతే మా మీద కేసులు. మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలే? నాకు మాత్రం 3-4 అరెస్ట్ చేసినారు, 18 మంది హిందువులను అరెస్ట్ చేసినారు. వాళ్ళకి వారంలో బెయిల్ వచ్చింది. ఓవైసీ కన్న సంఘంలో నడుస్తుంది. అప్పుడు వాళ్ళకి వారంలో బెయిల్ వచ్చింది, మా పిల్లలకి నెలన్నర 2 నెలలకు బెయిల్ వచ్చింది. మరి హిందూవాది నేను హిందూవాది అంటే కాదు కదా. చెప్పడానికి ఈజీయే, కానీ ప్రాక్టికల్ చూపించాలి కదా. నీ యొక్క హిందుత్వాన్ని ఆచరణలో పెట్టాలి కదా. మాట్లాడడం ఒకటి, మనం చెప్తున్నా కదా, నోట్ నుంచి మాట్లాడడమే తప్పించి మనసు నుంచి ఎవరు మాట్లాడు. అదే హిందూవాది అయితే హిందూగాలు బొందుగాలు అనాల్సిన అవసరం లేదు కదా. మీరు ఇంకోటి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. కేసీఆర్ గారు పక్కా హిందూవాది అనడానికి యాదగిరిగుట్ట ఒకప్పుడు ఎలా ఉండే దాన్ని ఇప్పుడు కేసీఆర్ గారు ఏ రేంజ్ లో దాన్ని మాడిఫై చేయించారు. దాన్ని మీరు ఒప్పుకోరా? అందులో ఎన్ని స్కామ్లు అయినాయి తెలుసా? కన్స్ట్రక్షన్ క్వాలిటీ చూసిరా కన్స్ట్రక్షన్ క్వాలిటీ. తిరుపతికి ఆయన యాదాద్రి మీద ప్రేమతోటి కాదు, తిరుపతికి కాంపిటీషన్ గా తెలంగాణలో ఒక గుడి ఉండాలని చెప్పి ఆయన ఆ రకంగా చేసి, నీ ప్రేమని గుడి కట్టంగానే చాటంగానే, గుడి కడితే మీ ప్రేమను చాటినట్టు కాదు. హిందువులకు ఎక్కడ అన్యాయం జరిగినా మాకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమి, ఎక్స్ట్రా ఫేవర్ చేయమంటలేము. మా రైట్ ని మేము కాపాడుకుంటుంటే నువ్వు అడ్డుపడకని చెప్తున్నావు. మా రైట్ ని కాపాడాల్సిన బాధ్యత నీపై ఉంది అంటున్నా. కేసీఆర్ పై ఉన్నది. ఆయన ముఖ్యమంత్రి ఉండే కదా, మరి ఏ రోజు పట్టించుకోలేదే.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమైనా పట్టించుకుంటున్నారా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇది, ఆ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పట్టించుకుంటారు? రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కాంగ్రెస్ వచ్చినాక అడ్డగోలు దాడులు గుళ్ళపై, ఉల్టా మాపై దాడులు చేసి మేము శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసినారు. శాంతియుతంగా మేము మా కార్యకర్తలు ప్రొటెస్ట్ చేస్తుంటే లాఠీ చార్జీలు చేసినారు, బాష్పాయి గోళ్ళు ప్రయోగిస్తామని బెదిరించినారు. ఏడున్నది హిందుత్వం? దాడులు చేస్తుంది ఎవరు ఎందుకు? అది తేల్చాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. అది పట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వందే కదా. కళ్ళు ముంగట జరిగినాయి దాడులు. పిచ్చోడని చెప్పి ఒక 2-3 ఇన్సిడెంట్స్ చేసి ఒకడైతే లైవ్ గా దొరికింది కదా, వీడియోస్ వచ్చినాయి కదా ముత్యాలమ్మ గుడి పై జరిగిన దాడి. మరి ఆ నేను నుంచి వచ్చారు. ఏంటంటే దాడులు చేసేటోడికి ఒక ధైర్యం ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో, మాపై ఏం కాదు, కేసులు అయినా చిన్న చిన్న కేసులు అయితే 2 రోజుల్లో బెయిల్ వస్తుంది, మేము మాత్రం మా ఉనికి చాటుకుంటాం అని ఒక ధైర్యం. ఇంకోటి జనరల్గా ఒక హిందువుకి ఒక హిందువే శత్రువు అంట, నిజమేనా అన్నది? సెక్యులర్ హిందువులు హిందువులకు శత్రువులు, హిందూ కాదు. కట్టర్ హిందువులు ఉంటారు, సెక్యులర్ హిందువులు ఉంటారు. వేరే కులాల్లో ఉండే యూనిటీ ఎందుకని మన హిందువుల్లో ఉండదు? అదే అంటున్నా, ఇందులో సెక్యులర్ కుక్కలు ఎక్కువ ఉంటాయి, హిందువులలో సెక్యులర్ కుక్కలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దానికి ఎప్పుడు ఒక పదవి కావాలి, ఒక పవర్ కావాలి. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న హిందువులు, బీఆర్ఎస్ లో ఉన్న హిందువులు సెక్యులర్ హిందువులు, ఒరిజినల్ హిందువులు కాదు. ఒరిజినల్ హిందువులు కాదు. మేమంతా ఒకటి, అన్ని మతాలకు మేము ఇస్తాం. ఈరా వెలువై, కానీ మన మతంపై దాడి జరిగినప్పుడైతే నువ్వు ఖండించాలి కదా. బీజేపీ ఉన్న వాళ్ళందరూ ప్యూర్ హిందువులేనా? మా మతంపై మేము ఎవరు తెరువుకు పోము, మేము ఎవరు జోలికి పోము, మా దగ్గరకు వస్తే ఊరుకోము, మా దేవుళ్ళ దగ్గరకు వస్తే ఊరుకో, మా గుళ్ళ దగ్గరకు వస్తే ఊరుకో. వీళ్ళు మాత్రం ఎవరేమన్నా కానీ మళ్ళీ ఆడు పొద్దున్న లేవగానే మొక్కుతాడు, నా బిడ్డ పాస్ కావాలి, నేను ఈ స్కాములు చేయాలి, నాకు ఇన్ని పైసలు రావాలి, ఇన్ని లంచాలు కావాలని దేవుళ్ళని మొక్కుతారు. మళ్ళీ నాకు ఈ పదవి కావాలి మొక్కుతారు. కానీ దేవుడిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం వీళ్ళకి చీమ కొట్టినట్టు కూడా ఉండదు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో చిన్న పిల్లోని స్కూల్లో టీచర్ ఇట్లా అంటే పోయి హంగామా చేసి వస్తారు, నా పిల్లోని కొడతావా, నా పిల్లోని తిడతావా అని. నువ్వు నమ్ముతున్న దేవుణ్ణి, భగవంతుడిని, మనం ఇష్టారాధ్యంగా పూజ చేసే భగవంతుడిని అంటే ఏం మాట్లాడరా? వెంకటేశ్వర స్వామిని అంటే తిరుపతికి పోతారు కదా, కోరికల గోరనికి పోతారు. మరి ఆయన మీద ఎవరన్నా ఏమైనా మాట్లాడితే నువ్వు మాట్లాడవా? వెంకటేశ్వర స్వామి తిరుపతికి పోతారే, మరి వెంకటేశ్వర స్వామి అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఏమనలేరే? ఒకటి బీజేపీ రావాలన్నా, చిగుడి ప్రవీణ్ రావాలన్నా, రాజసింగే రావాలన్నా, బండి సంజయ్ రావాలన్నా? మరి వాళ్ళని ఏమంటారు మీరే చెప్పండి? హిందువులు అంటారా, మరి సెక్యులర్ హిందువులు అంటారా, ఏమంటారు మీరు? సిగ్గు లేకుంటే ఇప్పుడు టోపీలు పట్టుకొని ఉరుకుతారు. ఇక రంజాన్ సీజన్ కదా, ఇప్పుడు రంజాన్ సీజన్, ఇఫ్తార్ విందుకు సాయంత్రం పోగానే ఇక పోయి సంకలు నాకుతుంటారు. ఎంఐఎం ఎమ్మెల్యే సంకలు నాకుతారు. వెళ్ళడం తప్పేనా? వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు, కానీ హిందువులపై మీకు లేని శ్రద్ధ మరి ఎందుకు అలా సంకలు నాకుతారు? హిందూ దేవులపై అడ్డగోలు మాట్లాడారు కదా, 15 నిమిషాల్లో భారతదేశాన్ని మాకు వదిలేండి, 15 నిమిషాల్లో హిందువులను ఇచ్చేస్తామని చెప్పినారు కదా. మరి మీకు సిగ్గు శరం లేదా అని అడుగుతున్నా. సిగ్గుండాలి కదా. మరి ఓపెన్ ఛాలెంజ్ చేసిండు కదా, మీడియా పరంగానే చేసిండు కదా, బహిరంగ సభలు చేసిండు కదా. 15 నిమిషాలు మమ్మల్ని పోలీసు లేకుండా చేస్తే హిందువుల సంగతి తెలుస్తానన్నాడు కదా. మరి అసుంటోని పోయి సంకలు ఎందుకు నాకుతుర్రు? సిగ్గుండాలి కదా. మర్చిపోయారు అప్పుడే. సిగ్గు లేకుండా జీవోలు తీసిరు 24 hours. ఇప్పుడు ముస్లిం షాప్స్, ముస్లిం రెస్టారెంట్స్ ఓపెన్ ఉండొచ్చు, సిగ్గు లేకుండా తీసిరు. అదే హిందూ అమ్మవారి జాగరణ అప్పుడు 10:30-11 కాగానే బంద్ చేయి, షాపులు బంద్ చేయి. వినాయక చవితి పండుగ అయితే 150 పర్మిషన్. అంటే హిందువుల పట్ల ఎందుకు మీకు ఈ చిన్న చూపు అని అడుగుతుంది. సేమ్ లా పెట్టు బై, వాళ్ళకేం చూస్తున్నా మాకు అదే చెయ్యి. మరి హిందువుల నుంచి వచ్చే ఆదాయం కావాలి గవర్నమెంట్కి, దేవాదాయ శాఖ నుంచి వచ్చే ఆదాయం కావాలి. ఆదాయం అంతా కోట్ల రూపాయలు, 100,000 కోట్లు వస్తాయి కదా దేవాదాయ శాఖ నుంచి. మరి ఆ డబ్బు వేరే వాటికి మాట్లాడతారు. మరి ఒక మసీద్ నుంచి మీకు ₹1 గవర్నమెంట్కి వచ్చిందా నాకు చూపి, ఒక చర్చి నుంచి వచ్చిందా నాకు చూపి. వీళ్ళకి హజ్ యాత్రలు ఇస్తారు, రంజాన్ తోఫాని ఇస్తారు, క్రిస్మస్ కిట్ అని ఇస్తారు. మరి హిందూ పండుగలకు ఏమి అరే? బతుకమ్మ చీరలు ఇస్తారు, చినిగిపోయిన చీరలు, పాతబడ్డ చీరలు, ₹100 పడుతుంది, ఆ చీరలు ఇస్తారు. రెవెన్యూ మా దగ్గర నుంచి మేము సెంటిమెంట్గా వేసే డబ్బులు. ఇప్పుడు మీరు గుడికి వెళ్తారు కదా, నువ్వు ₹100 ఉండిలేస్తావు, సెంటిమెంట్కి వేస్తావు కదా. మసీద్కి మన ఇస్తావా?
లేదు. చర్చ్కి మనిస్తావా? లేదు. నా వినాయకుడికి, నా వెంకటేశ్వర స్వామికి చెందాలే ఈ డబ్బు అంటే గుడి డెవలప్మెంట్కో దానికి సంబంధించిన వేరే ఉపదేవాలయాల డెవలప్మెంట్కో లేకపోతే అన్నదానానికో దానికే వాడాలని కోరుకుంటావు కదా. నీ డబ్బు మసీద్కి ఇస్తా అంటే ఒప్పుకుంటావా? ఒప్పుకోరు. అది నువ్వే డైరెక్ట్ వేస్తావు కదా. మరి ఎందుకు వాడుతుర్రు? సంక్షేమానికి హిందువుల డబ్బు ఎందుకు రాబాయి నీకు? సంక్షేమానికి హిందువుల డబ్బు ఎందుకు? సంక్షేమానికి గవర్నమెంట్ ఫండ్ ఉంది కదా. నేనైతే ఏది కూడా డెవలప్మెంట్ చేయొద్దంట హిందువుల పైసలు, ఓన్లీ దేవాలయాలు చేయాలి. ఎన్నో దేవాలయాలు ధూప నైవేద్యానికి నోచుకున్న దేవాలయాలు వందల సంఖ్యలో చరిత్ర కలిగిన దేవాలయాలు, వీటిని డెవలప్ చేయండి డబ్బులతోటి. గో సంక్షేమానికి వాడు గోవులు అంతరించిపోతాయి, గోవుల సంఖ్య తగ్గిపోయింది. 140 కోట్ల గోవులు ఉండే, ఇలా 30 కోట్ల గోవులు లేవు. గోవులను పెంచండి, గోశాలలు నిర్మించండి. ఎన్నో గోశాలలో తిండి లేక గోవులు బక్క చిక్కిపోయి ఉన్నాయి. ఆ గోశాలకు డబ్బులు ఇవ్వండి, మా పైసలు. నువ్వు హ్యాపీగా ఇస్తావు కదా దానికైతే. హిందువుగా మస్జిద్కి ఇస్తా అంటే ఒప్పుకుంటావా? హజ్ యాత్రకి ఇస్తా అంటే ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా. మరి వాళ్ళ దగ్గర నుంచి రూపాయి ఫండ్ ఉందా? ఈ పాస్టర్లు దశమ భాగం తీసుకుంటారు కదా, మరి ఆ నుంచి ఏమన్నా వస్తుర్రా? ఒక ఇటుక రాదండి. మరి మేము ఎందుకు ఇవ్వాలి? మేము సెంటిమెంట్ తోటి వేసిన డబ్బులు మేము కూడా ఇవ్వద్దు కదా. సో వీటి మీద దీనికి ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ చాలా మంది రైజ్ చేశారు. బట్ దానికి ఒక కన్క్లూజన్ ఎక్కడ, ఎండింగ్ ఎక్కడ, సొల్యూషన్ ఎక్కడ? సొల్యూషన్ హిందువులు బుద్ధి చెప్పాలి ఇట్లాంటి పాలకులకి. సో తెలంగాణలో కూడా బీజేపీ వస్తే ఇవన్నీ డెఫినెట్గా ఇలాంటివన్నీ అడ్డుకుంటారా? డెఫినెట్గా. చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది కదా, అడ్డుకుంటున్నారా? ఇప్పుడు హిందువుల సొమ్ము హిందువుకే. ఇప్పుడు సనాతన బోర్డు చేయమని చెప్తున్నాము. ఎందుకు చేయమంటున్నాము? మీ ఆంధ్రప్రదేశ్లో దేవాలయాలకు సంబంధించి గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఫండ్స్, ఎక్కడెక్కడ గుళ్ళ నుంచి వచ్చే ఫండ్స్ ఎక్కడెక్కడ పోయినాయో మీరు ఆర్టీఐ ఇవ్వండి, చెప్పగలుగుతారా? లేదా ఇప్పుడున్న గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేయండి. డబ్బు ఎట్టిపోయింది, ఎక్కడెక్కడ పోయింది. రథాలు తగలబడ్డాయి మీ దగ్గర. విజయవాడ అమ్మవారి నగలు మాయమైనవి అయినాయి కదా. ఆంజనేయ స్వామి చెయ్యి పోయింది. మరి ఇవన్నీ ఎందుకు జరిగినాయి? అంటే ఆంజనేయ స్వామి చెయ్యి పోయిందంటే ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఈ ఆంజనేయ స్వామి ఆ విగ్రహం ధ్వంసం తర్వాత కొడాలి నాని గారు ఒక మాట అన్నారు, విన్నారా? ఏమన్నారో, ఒక చెయ్యి పోయినంత మాత్రాన ఆంజనేయ స్వామికి ఏమన్నా వచ్చిన నష్టం ఉందా అన్నారు. హిందువుల మనోభావాలకి ఆడ ఏం ప్రాధాన్యత లేదు. ఎందుకంటే అందుకే అంటున్నా, అది గొర్రెల ప్రభుత్వం కదా, వైసీపీ ప్రభుత్వం. ఎస్, గొర్రెల ప్రభుత్వం. ఎందుకు అంటే ఏ రకంగా? ఏంది అడ్డగోలుగా నీకు తిరుపతి కొండపై అన్యమత ప్రచారం జరిగింది. ఏ గుడి దగ్గరైనా అన్యమత ప్రచారం, అసలు నిషేధం కదా అన్యమత ప్రచారం గుళ్ళ దగ్గర. అడ్డగోలు అన్యమత ప్రచారం జరిగింది, అడ్డగోలు కన్వర్షన్స్ అయినాయి, లెక్కకు మించి కన్వర్షన్స్ అయినాయి. ఇవాళ కూడా ఆంధ్రాల మొన్న నా దగ్గరికి అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వచ్చినారు. ఇంత పెద్ద బుక్స్ పట్టుకొని వచ్చినారు, ఇంత దొడ్డు బుక్లెట్స్ పట్టుకొని వచ్చినారు. ఆడ పాస్టర్లు ఎవరు, వాళ్ళ కులం ఏం చెప్తారు, రిజర్వేషన్లో అయితే పొందుతున్నారు. వాడు పాస్టరు ఎస్సీ చెప్తాడు, బీసీ చెప్తాడు, రిజర్వేషన్లు పొందుతారు. మీరు క్రిస్టియన్లకు కన్వర్ట్ అయ్యి మీరు పాస్టర్ అయినాక మీకు రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? రావద్దు కదా. ఆ లిస్ట్ ఉంది. ఇవన్నీ గత ప్రభుత్వంలో జరిగినాయి కదా, గొర్రెల ప్రభుత్వం అందుకే అంటారు. అంటే అడ్డగోలు మత మార్పిడి. హిందువుల కొరకు జగన్ గారు ఏం చేయలేదా? చేసినారు, నామమాత్రంగా చేసినారు. ఎక్కువ మట్టుగా అలాగే మీరు చెప్పండి, ఇవాళ అన్యమత ప్రచారం జరుగుతుందా తిరుమలలో? ఎందుకు జరుగుతలే? ఎన్డీఏ ప్రభుత్వం డెఫినెట్ గా మరి చేయొద్దు కదా, లీగల్ గా చేయొద్దు కదా. మరి నీ ప్రభుత్వంలో ఎవరు అండతో జరుగుతుంది? సిగ్గు లేకుండా ఎమ్మెల్యేలు, హిందువులు ఉన్న ఎమ్మెల్యేలు జగన్ ని ప్రసన్నం చేసుకోనికి క్రిస్టియన్ల మారిన సంఘటనలు ఎమ్మెల్యేలు బైబిల్ పెట్టుకొని తిరుగుతుండ్రు. ఆయన మతం ఆయన ఉన్నాయి,
ఆయన మతం స్వీకరించారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వీకరించినప్పుడు ఎట్లయితే ఉండని, కానీ దాన్ని వేరేలపై ఎట్లా రుద్దుతారు? మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎట్లా రుద్దుతారు? మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చెప్తారు కదా అందరినీ నేను సమానంగా చూస్తా అని. మరి తిరుపతిలో అన్యమత ప్రచారం ఎట్లా జరుగుతుంది? అంతర్వేదిలో రథం ఎందుకు తగలబడ్డది? రథం తగలబడితే పిచ్చోడు, తేనెటీగలు కాల్ చేసినాయని చెప్పారు. అంతకంటే పెద్ద జోక్ ఉందా? అందుకే దాన్ని గొర్రెల ప్రభుత్వం అంటారు. అప్పుడు చికోట్ ప్రవీణ్ గారు ఎందుకని దాని మీద ఏపీకి వచ్చి పోరాటాలు చేయలేదు? మరి నేను మీకున్న సైన్యం, చికోట్ ప్రవీణ్ గారికి అతిపెద్ద సైన్యం ఉంది, మీరు పిలిపిస్తే అక్కడ కూడా చాలా మంది వస్తారు. అది అప్పుడు, ఇప్పుడు ఇది అప్పుడు లేకుండే. నాకు నా మాట అప్పుడు 100 మంది 200 మంది వినే పరిస్థితి. ఇవాళ నా వాయిస్ లక్షల మంది వింటారు, కోట్ల మంది వింటారు. నేను 2 గుళ్ళ చైర్మన్, హిందుత్వవాది, హిందూ కార్యాలయాలకు చేస్తాము, అన్ని బ్లడ్ లో హిందుత్వం ఉంటది. కానీ అప్పుడు నా వాయిస్, మీరు 3 years బ్యాక్ నన్ను గుర్తుపడతారా? గుర్తుపట్టరు కదా. ఇంటర్వ్యూకి పిలుస్తూ వస్తారా? అప్పుడు అని అంటారు. ఇప్పుడు మీరే మడవాడి నా దగ్గర తీసుకుంటారు కదా. మరి ఇప్పుడు నా వాయిస్ కోట్ల మంది వినేప్పుడు, అప్పుడు నా వాయిస్ రీచ్ కాదు. నా వాయిస్ రీచ్ అవుతున్నప్పుడు నేను వాయిస్ పెంచవచ్చు. సో అది గొర్రెల ప్రభుత్వం. అడ్డగోలు మత మార్పిడి జరిగింది. మొన్న నేను ఆంధ్రాకి గుంతకల్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజల అందరు యువతరం చెప్పిన, తెలిసి తెలియక మతం మారిన వాళ్ళని గర్వాపసి లాంటి ప్రోగ్రాం చేసి మన మతం యొక్క గొప్పతనాన్ని చాటి వాపస్ తీసుకురండి, రిటర్న్ తీసుకురండి హిందుత్వంలోకి అని చెప్పడం జరిగింది. మీ మీడియా ఛానల్ ద్వారా కూడా అందరికీ అది చెప్తారు. అక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు కానీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ, జనసేన కార్యకర్తలకు కూడా రిక్వెస్ట్ చేస్తారు, అక్కడ హిందుత్వం ప్రమాదంలో ఉంది. తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ హిందుత్వం ప్రమాదంలో. మరో కేరళ రాష్ట్రం కాకముందుకే హిందుత్వం గొప్పతనం చాటి చెప్పి తెలుసో తెలియకపోయిన వాళ్ళని మతం మార్చిపించుకొని గర్వాపసి లాంటి ప్రోగ్రాం చేయాలి. ఇప్పుడు సేమ్ మీ ఐడియాలజీ ఎలాగైతే ఇప్పుడు హిందుత్వాన్ని మీరు పైకి తీసుకెళ్లాలనుకుంటున్నారో, సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ మధ్య మొత్తం సనాతన ధర్మం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడు కూడా మాలలోనే ఉంటున్నారు ఈ మధ్య కాలంలో. సో ఆయన ఇక్కడ ఒక స్టెప్ తీసుకున్నారనుకోవచ్చా? డెఫినెట్గా స్టెప్ తీసుకుంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. చెప్పినా కదా, గొర్రెల ప్రభుత్వం పోయింది, గోమాత ప్రభుత్వం వచ్చింది ఆంధ్ర రాష్ట్రం. సో ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డి ఎన్ని స్కీములు మభ్యపెట్టి ఎన్ని చేసినా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మా ఎన్డీఏ సర్కార్కి అవకాశం ఇచ్చినందుకు మీకు ఒకటి మీదికెళ్ళి కూడా ఫండ్స్ బాగా వస్తాయి. మీ అభివృద్ధి అవసరం. కొత్తగా పుట్టిన రాష్ట్రం లెక్కనే 10 ఏళ్ళైనా కూడా కొత్త రాష్ట్రం లెక్కనే అయిపోయింది. ఎంత అడ్డగోలు అప్పులైనాయో ఏం చేసారో అందరికి తెలుసు. మరి హిందుత్వంలో చూసుకుంటే మాత్రం అడ్డగోలుగా మత మార్పిడి జరిగింది. సో ఇవన్నిటి కూడా మీకు రిపేర్ చేసుకునే అవకాశం వచ్చింది. ఒక మంచి రాష్ట్రం కాబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంటే ఇటువైపు రావడం, అంటే కేవలం బీజేపీతో కలిసి ట్రావెల్ చేస్తున్నారని ఆయన ఈ వైపు వచ్చారనుకోవచ్చు? లేదు, ఇప్పుడు ఎక్కడ వైపు కాదు, ఆయన చూసుంటాడు ఎన్ని జరుగుతున్నాయి హిందుత్వంపై దాడి. సో ఒక టైం ఉంటుంది, ఆ టైంలో మనిషికి రియలైజేషన్ ఉంటుంది. అయ్యో నేను కూడా ఇప్పుడు రియలైజేషన్, నా 7 స్టార్ లైఫ్ వదిలేసిన మీరే అంటారు కదా, వచ్చి నేను హిందుత్వానికి పనిచేస్తున్నా అంటే నాకు కూడా సెల్ఫ్ రియలైజేషన్, అయ్యో ఇది కరెక్ట్, ఈ సమయం ఆసనమైంది, మనం రావాల్సిన సమయం ఇది, మనం పని చేయాలి, హిందుత్వం గురించి పని చేయాలి. అన్ని లైఫ్ వదిలేసిన ప్రజలలో తిట్లు తినుకుంటా, క్రిస్టియన్స్ తిడతారు, ముస్లిమ్స్ తిడతారు, థ్రెట్ ఉంటుంది, నాకు ఒక వారంకో ఫోన్ వస్తుంది, నేను అంతం చేస్తామని అన్ని అయినా కూడా ఎందుకు చేస్తున్నాం? భగవంతుడిని మమ్మల్ని ఎంచుకున్నాడు, ధర్మం గురించి పాటుపడని ఎంచుకున్నాడు. డెఫినెట్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు చాలా మంది. అయ్యో మంచి చేస్తే నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు, పట్టించుకొని పోవాల్సిన అవసరం లేదు. పట్టించుకుంటే ఈ ముందుకు కూడా సాగలేదు. ఆయన మీద ఓర్వలేని వాళ్ళు ఉంటారు, ఏడ్చేటోళ్ళు ఉంటారు కదా. డిప్యూటీ సీఎం అయిండు, జనాలలో ఎంత ఆకర్షణ ఉంది, ఆయన చెప్తే హిందుత్వం పెరుగుతుంది అని కూడా డెఫినెట్గా ఉంటుంది కదా. సో కుక్కలు ఎరుగుతుంటాయి,
మొన్న ఒక కుక్క ఊరలేదు కదా, స్టాలిన్, అది పెద్ద కుక్క, అది అవన్నీ దాంతో అంత వాళ్ళు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ గొడవ ఈ తమిళనాడు ఈ ప్రభుత్వం లేకపోతే ఇంత పెరియార్ వారసత్వం నడుస్తుంది కదా ఆడ. ఆయన స్టాలిన్ కూడా ఒక మాట అన్నాడు కదా అప్పుడు, సనాతన ధర్మం ఏముంది అది. సో వాళ్ళకు భయం పుట్టింది, పవన్ కళ్యాణ్ గారు పోతే అక్కడ డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటది కదా. సో భయం వాళ్ళకి. ఆడ నాస్తికులు ఎక్కువ, ఆడ తమిళనాడులో నాస్తికులు ఎక్కువ. కానీ గుళ్ళు ఎక్కువ తమిళనాడులోనే ఉన్నాయి. అవన్నీ ఎప్పటి నుంచో ఉన్న గుళ్ళు, అసలు చాలా పెద్ద పెద్ద తమిళనాడులో కంచిలో వందల సంఖ్యలో గుళ్ళు ఉన్నాయి. కంచి మొత్తం ప్రతి గుడి తిరగాలంటే 1 year పట్టు. 1 year పట్టుంది. మరి అన్ని పాత దేవాలయాలు, కంచి లేకపోతే చాలా చాలా గుళ్ళు ఉన్నాయి, చాలా చరిత్ర కలిగిన గుళ్ళు ఉన్నాయి. అవును, మధుర మీనాక్షి. అవును. సో అట్లా ఉన్నాయి. ఇక వీళ్ళు అంతా పెరుమాల్, మన పెరియార్ నుంచి వచ్చినాయి అన్ని దేవుళ్ళని నమ్మని నాస్తిక కుక్కలు ఇవన్నీ. సో వాళ్ళందరికి ముందు ఉంటది ఎట్లయినా, వాళ్ళ చరిత్రలో హీనంగా చూడబడతారు వాళ్ళంతా. ఇప్పుడు విజయ్ కూడా ఇప్పుడు రాబోతున్నాడు రాజకీయాల్లో. సో ఆయన కూడా సేమ్ పెరియార్ స్టాండే ఆయన. అంతే, అంటే అక్కడ జనాలు అట్లా ఆ స్టైల్లో ఉంటేనే ఓట్లేస్తారని వీళ్ళది. మరి ఒక పూజ చేసేటప్పుడు, ఒక సినిమా తీసేటప్పుడు పూజ చేయకుంటుంది మరి విజయ్ని. పూజలు అన్ని చేస్తాడు కదా. మళ్ళీ మాటలు వచ్చే వరకు ఒకటి, అంటే మనసులో ఒకటి బయట ఒకటి. సో ఇంకొకరు నేను చెప్పకముందు ఇంకొకరు అన్నారు. ఎవరు అతను? కేపాల్ ఒకటే ఏడుస్తున్నాడు కదా, జోకర్. కేపాల్ని సీరియస్ గా తీసుకుంటారా? తీసుకోవాల్సిన అవసరమే లేదు, సీరియస్ తీసుకున్న టైం అయిపోయింది. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నాను, వీని బాధ కేపాల్ గారు ఒకటే బాధ, ఒకటే ఏడుస్తున్నాడు కదా. నేను చూసిన కేపాల్ని సీరియస్ గా అంటే మనం సీరియస్ గా ఉన్నప్పుడు చూడాలి కేపాల్ వీడియోస్, నవ్వుకుంటాం అంటే ఒక జోకర్ లెక్క చూడాలి. సీరియస్ ఎవరు తీసుకోరు కానీ ఒక కామెడియన్ లెక్క చూడవచ్చు. మహేష్ నిన్ను క్షమించాడు, వచ్చి సారీ చెప్తే క్షమిస్తాడు, ఏ పిక్చర్ లెక్క వండుతున్నాడు. కానీ ఆయనలో గొప్పతనం ఏంటంటే ఆయన ఎప్పుడే కానీ కన్వర్సేషన్ చేపిలేదు. మరి అలా ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి మీద ఏడుపు ఎందుకు? మరి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు సనాతన బోర్డు తెమ్మన్నందుకు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నందుకే ఏడుపు. వీళ్ళు మీరు అంటారు కదా కన్వర్షన్ చేపియాలని, డైరెక్ట్ చేయరు వీళ్ళు. ఎవరైతే కన్వర్షన్ చేస్తారో వాళ్ళకి ఫండింగ్ చేస్తారు. ఫండింగ్స్ బయటికి వెళ్ళి తెప్పిస్తారు. మరి ఇండైరెక్ట్ గా అదే కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మం గురించి పాటుపడుతున్నందుకే కదా ఇవాళ అంత ప్రెస్ మీట్లు పెట్టి హంగామా చేస్తున్నాడు. ఆయనకు వచ్చి యేసుప్రభుని సారీ చెప్పాలట. మేమెందుకు సారీ అడుగుతాం యేసుప్రభుని? మీ ప్రభు యేసుప్రభు, మీరు అడుక్కోండి సారీ. నరకానికి పోతాడేమో చెప్తుడు. నిన్నైతే మా నరకంలో వేడి నూనెలో వేయించుతారా కేపాలి. నిన్నైతే నరకం పోడు మీ దానికి కాదు, యేసుప్రభు నరకం మేము పోడు కాదు, నువ్వు మా నరకానికి వస్తూ నిన్ను వేడి నూనెలో వేస్తారు. ఎందుకు హిందూ ధర్మం గురించి ఏడుపు? దునియా కన్వర్షన్ చేశారు సిగ్గు లేకుండా, బలవంతంగా ఆశ చూపించి. ఇలా వాళ్ళు ఎంత నీచానికి పాల్పడుతున్నారంటే ప్రతి చర్చి ముంగట ఒక ధ్వజస్తంభం ఉంటది. మరి ఇంతకుముందు ధ్వజస్తంభాలు లేవు కదా. యేసుమాల అంట, భవాని మాల విన్నాము, అయ్యప్ప స్వామి మాల విన్నాము, శివమాల విన్నాము, యేసుమాల ఏంది? ఇంతకంటే పెద్ద కామెడీ ఉంటుందా? కొబ్బరికాయ కొడుతుర్రు సిగ్గు లేకుండా. ఇవన్నీ పక్కన పెడితే మొన్న తెలంగాణలో అయితే ఒక అడుగు ముందుకేసి యేసు బతుకమ్మనంట. మీ బతుకులు లేడా? యేసు బతుకమ్మ ఎందుకు అంటే ఏదో రకంగా హిందువులను ఆకర్షించే ప్రయత్నం చేస్తారు. హిందువుల గుళ్ళ ద్వారా వచ్చే డబ్బులు మీ సంక్షేమానికి కావాలి. మరి హిందువులు ఇచ్చే ప్రసాదం తినరే మీరు? వాళ్ళు ఈ మధ్య వాళ్ళు కూడా ఫండ్స్ డైరెక్ట్ అడుగుతున్నారు, మీరు అబ్జర్వ్ చేశారు? అడుగుతారు, వాళ్ళకి సిగ్గుశరం ఏమైనా ఉంటాయి. హిందువులు ఇచ్చే ప్రసాదం తిన్నారా మీరు? తింటారా? హిందువులు ఇచ్చే ప్రసాదం తినరు వాళ్ళు తినరు. మరి హిందువుల దేవాలయానికి మనం వేసే డబ్బులు వాళ్ళ చర్చిల డెవలప్మెంట్ కి గవర్నమెంట్ నుంచి తీసుకోవచ్చు. కానీ హిందువులు మాత్రం ఇటు మసీదుకి హిందువుల సిగ్గు శరం లేకుండా దర్గాలకు పోయి ఆ సమాధుల పక్కన మనం దర్గా అనొద్దు, శ్మశానం. అది సమాధి ఉందంటే శ్మశానమే కదా, శ్మశానంలోనే కదా సమాధి ఉండేది. సిగ్గు లేకుండా ఆడ పోయి దావతులు చేసుకుంటా, దర్గాలకు మొక్కుంటా, సమాధులకు మొక్కుంటా. అసలు మనం శ్మశానంకి ఇట్లా అడుగు పెడితే
వచ్చి స్నానం చేస్తాము, వీళ్ళు పోయి ఆడ మన హిందువులు పోయి పూజ చేస్తారు, సెక్యులర్ హిందువులు. బంద్ చేసుకొని రా నాయనా సమాధుల దగ్గర, మీకేం పని? హిందువులకు ఏం పని రా సమాధుల దగ్గర? చాలా మంది టాలీవుడ్ హీరోస్ కూడా వెళ్తారు. దర్గాలో మీకేం పని రా భయ్? దర్గాకి ఏం పోవాలి మీరు? మహేష్ బాబు అయితే కడప దర్గాకి వెళ్తారు, మొన్న రామ్ చరణ్ వెళ్ళారు గేమ్ చేంజర్ సినిమా ముందు. అవి కూడా తప్పేనా? మరి తప్పే కదా. హిందూ పుట్టుకబుట్టి సమాధుల దగ్గరికి ఎందుకు పోవాలి? వాళ్ళు వచ్చింది చూపి నా గుళ్ళకి చూడు, నీకు వస్తారు, వస్తే మొక్కనికి రారాను. వీళ్ళైతే విగ్రహారానే తప్పే అని అంటారు. మరి మీ దగ్గర ఒక దిక్కు విగ్రహం ఉంటుంది, ఒక దిక్కు సిలువ ఉంటుంది. మీదేంది కరెక్టు? క్రిస్టియన్లలో ఇద్దరు అంటారు కదా, మరి మీది కరెక్ట్. ఇద్దరు ఒక్కొక్కటి చెప్తారు. మరి ఎవరేం విగ్రహాలే పూజ చేయొద్దు అంటారు, ఎవరేం విగ్రహాలకే పూజ చేస్తారు. వాళ్ళకే క్లారిటీ లేదు. ఇప్పుడు బీజేపీ మీద కోపం ఉన్న వాళ్ళు హిందుత్వం మీద కూడా కోపం చూపిస్తారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు. ఎస్, అబ్సల్యూట్లీ. బీజేపీ మీద కోపం ఉంటే హిందుత్వం మీద కోపం. మరి బీజేపీలకు మంచి చేసింది చెప్పారు. నాస్తిక కుక్కలు కూడా ఎక్కువైపోయాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ మాట మాట్లాడినా హిందుత్వం సంబంధించి ఫస్ట్ కౌంటర్ వేసే ప్రకాష్ రాజ్. అదే అంటున్నా కదా, నాస్తిక్. ఐ థింక్ ప్రకాష్ రాజ్ నాస్తికుడేమో. నాస్తికులు కక్కుతున్నారు, వాళ్ళ మనసులో ఉన్న అంత కసి కాకుతున్నారు. కానీ హిందూవాదులని జమానా నుంచి హిందుత్వాన్ని ఎవడేం బీకలేకపోయినాడు. ఔరంగజేబ్ లాంటి మూర్ఖుడే ఏం బీకలేక, రాక్షసుడు వాడే ఏం బీకలేకపోయాడు. మొఘల్ చక్రవర్తులు ఏం బీకలేకపోయారు, వీళ్ళేం బీకుతారండి? ఎవడు హిందుత్వాన్ని ఎవడేం చేసి, సముద్రం ఉన్న రోజులు, సూర్యుడు ఉన్న రోజులు హిందుత్వం ఉంటుంది. కాకపోతే ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి, మనం తిప్పి కొడుతూనే ఉండాలి. శివాజీలు పుడుతూనే ఉంటారు. ఆయన మాట్లాడితే ఆయన మీద కోపం, నేను మాట్లాడితే నా మీద కోపం, రాజాసింగ్ గారు మాట్లాడితే ఆయన మీద కోపం, బండి సంజయ్ గారు మాట్లాడితే ఆయన మీద కోపం. మరి మీరు మాట్లాడంటారు భయ్, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, హిందువులకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళు మాట్లాడరు. వాళ్ళకి వాళ్ళ ఓట్లు కావాలి. ఇది పరిస్థితి, రెండు రాష్ట్రాల పరిస్థితి. ఎంఐఎం సపోర్ట్ కోసం వీళ్ళు నాకుతూనే ఉంటారు. ఎంఐఎం వాళ్ళు భయము, విపరీతమైన భయం. ఇప్పుడు మనోళ్ళు ఇప్పుడు ఏ మూలాలు చూసుకున్నా సరే, ఇవాళ ఉన్న పాస్టర్స్ కూడా మనం చూసుకుంటే ఒకప్పుడు హిందూ నుండి వచ్చిన చరిత్ర, ఆ రూట్స్ అవే ఉంటాయి. డబ్బుల గురించి, కేవలం డబ్బుల కొరకు, 90% డబ్బుల గురించి. ఒరిజినల్ క్రిస్టియన్స్ ఎంతమంది? మనోళ్ళు ఎందుకని మారుతున్నారు? రకరకాల చెప్తున్నా కదా, డబ్బుల గురించి ఉంటుంది, రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు మారడంలో ఒక కారణం కూడా ఉండే, జెన్యూన్ రీజన్ ఏముండే అంటే దళితులపై చిన్న చూపుతోటి కూడా ఒకప్పుడు కొందరు మీ దాంట్లో విలువ లేదురా, మేము గుళ్ళకు తినలేదు. కానీ అలా పరిస్థితి లేదు. దళితులందరూ హిందుత్వాన్ని కాపాడేది కూడా దళితులు ఒక ముఖ్యమైన పాత్ర పోషించాలి. దళితులందరూ కూడా హిందువులే, అందరు హిందువులు ఒకటే. ఇక్కడ అగ్రకులము ఏం లేదు. నేను అగ్రకులం మాట్లాడితే ఆడు ఉగ్రవాది అంటారు, ఉగ్రకులం అంటారు. మాట్లాడదు. అందరికి సమన్యాయం ఉండాలి. గుళ్ళకి ఎక్కడ ఇబ్బంది కావద్దు. ఎవరికన్నా ఇబ్బంది అయితే నేను వస్తా. ఏ దళితుడి కన్నా ఇక్కడ గుళ్ళ అవమానం జరిగిందని చెప్పండి, నేను వస్తాను, నా టీం వస్తాను. మొన్న చిలుకూరు బాలాజీ దగ్గర స్వామీజీ మీద దాడి జరిగింది, అది చాలా పెద్ద రాంగ్ కదా. వాడు పెద్ద మెంటల్, వాడు సైకిక్ ప్రాబ్లం అది. ఆయన కూడా సేమ్ మీకులాగే హిందూయిజాన్ని, కానీ రెండు రకాలు ఉంటాయి. సైకిక్ ఈజ్ సైకిక్. మేము ఒక రకంగా పనిచేస్తున్నాం, వాడు ఒక రకంగా పనిచేస్తున్నాం. రామరాజ్యం అని చెప్పి సైకో వాడు, వాడి మెంటల్ స్టాబిలిటీ లేదు. అలాంటి వాళ్ళు అవసరం లేదంటారా? అవసరమే లేదు హిందూయిజంలో, అవసరం లేదు. ఎందుకు అవసరమే ఉంది అలాంటి వాళ్ళతో? వాళ్ళ వల్ల మాకు ఇంకా చెడ్డ పేరు. నువ్వు ఎవరిని బెదిరించాల్సిన పని లేదు కదా. ఇష్టం ఉన్న వాళ్ళు పని చేస్తారు, ఇష్టం లేకపోతే బలవంతం ఏముంటుంది, బలవంతం చేయొద్దు కదా. అందుకే తిడతాం మత మార్పిడికి, బలవంతం చేస్తారు, ఆశ చూపిస్తారు, డబ్బులు ఆశ చూపిస్తారు, లేని పోని మాటలు చెప్తారు. అవసరం లేదు అట్లా. ఇప్పుడు కర్ణాటకలో కూడా నాకు తెలిసి మీకు ఒక ఫ్యాన్ ఉన్నారు, ఆ స్వామినే మీకు ఫ్యాన్, అప్పాజీ. ఆయన మంచి 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 స్వామి. రోజు 3000 మందికి అన్నదానం చేస్తున్నాడు, ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా. అప్పాజీ చాలు కదా. మంచి చేసేటోళ్ళు ఎవరైనా స్వామి, మంచి చేసేటోళ్ళకి ఎవరికైనా మనం దండం పెట్టచ్చు, మంచి చేస్తే ఏం ఆశించకూడదు. సో
వీటన్నిటిని సాకారం చేయాలి అంటే రాజకీయంలో ఒక పవర్ ఉండాలి. 100%. లేకపోతే తొక్కేస్తారు, నలిపేస్తారు. డబ్బు అవేం పంచాయివా? దీనికి డబ్బుకి ఎట్లా హిందుత్వానికి డబ్బుకి ఏం సంబంధం చెప్పండి? సంబంధం లేదు. డబ్బు ఏం సంబంధం? పవర్ ఉంటేనే చేయగలం. 100%. పవర్ లేకపోతే ఏం చేయలేం. ఎందుకు చేయలేము? ప్రజల బలం ఉంటుంది కదా. పవర్ లేకుండా చేస్తాం కానీ ఎంత ఒక లిమిటెడ్. ఒక మనిషి ఒక ఏలుకున్న పవర్ ఒక పంజాకుంటుంది, పంజాకున్న పవర్ ఏలుకుండదు కదా. సింపుల్ లాజిక్. ఐకమత్యం ఉండాలి, ఒక పవర్ ఉండాలి తట్టుకోవాలంటే. ఎందుకంటే ఇవాళ అంత దుష్ట రాజకీయాలు నడుస్తున్నాయి, హిందుత్వాన్ని తొక్కే ప్రయత్నాలే చేస్తున్నాయి కాంగ్రెస్ లాంటి పార్టీలు, బీఆర్ఎస్ లాంటి పార్టీలు. సో డెఫినెట్ గా వైఎస్ఆర్సీపీ అది కూడా అబ్సల్యూట్లీ నువ్వు హిందువులకు 10 రూపాయలు ఇస్తున్నావు, దాని వెంబడి మత మార్పిడి చేస్తున్నావు అంటే మరి నువ్వు మత మార్పిడికి పర్మిషన్ ఇచ్చినావు అంటే మరి నువ్వు తప్పు ద్రోహం చేస్తున్నట్టే కదా, హిందువులకి ద్రోహం చేస్తున్నట్టే కదా. ఇప్పుడు తిరుపతిలో ఆ మధ్యకాలంలో అసలు చాలా పెద్ద తిరుపతిలో అన్య మతస్థులు ఎందుకు ఉండాలి? మతస్థులు కూడా కాదు, లడ్డూలో కల్తీ లడ్డూలో చెప్తున్నా. అసలు ఒక హిందూ కుట్రలు, రకరకాల కుట్రలు జరుగుతున్నాయి హిందుత్వాన్ని వంచే ప్రయత్నంలా. తిరుపతిలో అన్య మతస్థులు ఎందుకు ఉండాలి? ఏ గుడిలో కూడా అన్య మతస్థులు ఎందుకు ఉండాలి? తిరుపతిలో గోవింద అని కూడా గతంలో చెప్పలేని పరిస్థితి. ఒక వీడియో చాలా వైరల్ అయింది, చూసారండి అది? నేనేమంటున్నా, తిరుపతిలో భక్తున్నోడికే ఉద్యోగం ఇవ్వాలి, తిరుపతిలో హిందూకే ఉద్యోగం ఇవ్వాలి. వాడికి ఉన్న శ్రద్ధ వేరేకి ఎందుకు ఉంటుందండి? వాడిని మాంసం తిని కూడా రావచ్చు కదా గుళ్ళోకి. మాజీ టీటీడీ చైర్మన్స్ మీద కూడా ఆరోపణలు ఉన్నాయి, దాన్ని మీరు నమ్ముతారా? వైవి సుబ్బారెడ్డి గారు లేకపోతే ఎట్లాంటి ఆరోపణలు? లైక్ వాళ్ళు క్రిస్టియన్స్ అయినా సరే వాళ్ళకి చైర్మన్ పదవి అన్ని కొన్ని ఆరోపణలు అవుతున్నాయి కానీ మనకు దాని గురించి తెలియదు, దాని గురించి అయితే తెలియదు. అన్నారు ఈ మాటలు అయితే అన్నారు. సో నౌ తిరుపతి హిందూయిజం ఇన్ సేఫ్ హ్యాండ్స్ ఆంధ్రాలో 100%. Now into safe hands. Andhra Pradesh is into safe hands, not Tirupati. Moreover, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్నా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇద్దరు కూడా బెస్ట్ కాంబినేషన్ విత్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ శ్రీ నరేంద్ర మోదీజీ. ఇప్పుడు సెంట్రల్లో మీకు ఎంతవరకు ఉందన్న పలుకుబడి? అమిత్ షా గారు లేకపోతే మోదీ గారు? అంటే ఎవ్రీవన్ ఐడెంటిఫైస్ మీ, అందరు నన్ను గుర్తుపడతారు చాలు కదా. వాళ్ళకి తెలిసి ఎప్పుడు ఎట్లా వాడుకోవాలి, ఎప్పుడు ఈయన పార్టీ అవసరం ఉంటుంది, ఈయన వల్ల ఏమి అని అబ్జర్వ్ చేస్తారు. వెళ్తుంటారు ఎప్పుడన్నా ఢిల్లీకి? వెళ్తుంటారు పరిచయాలు పెంచుకోవడానికి. అట్లా స్పెషల్గా అయితే వెళ్ళా, నాకు ఇక్కడనే టైం దొరకదు. ఏదో ఒక సభలు, టెంపుల్స్. జనరల్ గా రాజకీయాల్లో దూసుకెళ్తేనే పైకి వెళ్తాను. పెంచుకోవాలి, కాదు పరిచయాలు పెంచుకోవాలి, పైరవిల్లు చేసుకోవాలి. పైరవిల్లు నాకు అవసరం లేదు. ప్రజలలో దూసుకెళ్తున్నా, హిందుత్వంలో దూసుకెళ్తున్నా, రాజకీయంలో అవసరం లేదు. వంగి ఉండాలి కదా రాజకీయాల్లో? వంగి ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎవరికి అలా ఉంటేనే కదా పెద్దవాళ్ళు మనల్ని దగ్గర చేసుకునేది. మనం నీతి నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా ఉంటే, ప్రజలు మనల్ని గుర్తిస్తే, ప్రజల ఆశీర్వాదం ఉంటే ఎవరైనా మన దగ్గరికి రావాలి. వాళ్ళ మోదీ గారికి ప్రజల ఆశీర్వాదం ఉంది కాబట్టి ఇవాళ ఇన్నేళ్ళైనా గట్టిగా ఉన్నాడు, ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉన్నాడు. మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, బీజేపీ పార్టీ కానీ ప్రజల ఆశీర్వాదమే కదా. నువ్వు ప్రజల ఆగ్రహానికి గురైతే ఏమవుతుంది? జగన్ రెడ్డి ఎట్లా ఓడిపోతారని ఎవరన్నా ఇచ్చిరా? అంత వరస్ట్ ఓడిపోతారని ఎవరు అసలు ప్రతిపక్ష హోదా కూడా రాలే. ఇప్పుడు ఎంతసేపు ప్రజలకి ఆ ఫండ్స్ ఇచ్చినా, ఈ ఫండ్స్ ఇచ్చినా, ఈ సంక్షేమ ఇవి ఇచ్చినా నన్ను గెలిపిస్తారు అది అని అనుకున్నారు కదా. ప్రజల ఆగ్రహం గురైతే ఎవ్వరు చరిత్రలో ఎవ్వరు మిగిలరండి. రాజ్యాలు పోయినాయి. మనం ఎంత పాత రాజుల కంటే అయితే గొప్ప వాళ్ళం కాదు. సో ప్రజలకి మనం మంచిగా ఉండి ప్రజల సేవలు ఉంటే మాత్రం డెఫినెట్ గా. చవా సినిమా చూసారన్నా? రీసెంట్ గా వచ్చింది. ఇది చూడలేదండి ఇంకా. అదేంటి మీరు పక్క హిందూవాది, అలాంటి సినిమాని మీలాంటి వాళ్ళు చూసి? నాకు కంప్లీట్ గుడి షెడ్యూల్స్ ఇవి బిజీ ఉన్నాయి. సో తెలుగులో మొన్న 7th రిలీజ్ అయ్యింది. ఈ 1-2 days లో చూస్తా. చాలా గొప్పగా తీశారని విన్నారా? అబ్సల్యూట్లీ. అట్లాంటి మూవీస్ అవసరం, అట్లాంటి సినిమాలే అవసరం.
ప్రొడ్యూసర్స్ అదే చెప్తా, అట్లాంటి సినిమాలు తీయాలి. ఎందుకంటే ఈ కమర్షియల్గా హిట్ కావని భయపడి ఇట్లాంటి సినిమాలు తీయరు చాలా మంది. ఇప్పుడు కమర్షియల్గా ఎంత హిట్ అయింది, ప్రజలలో ఒక మంచి మెసేజ్. హనుమాన్ ఎంత పెద్ద కమర్షియల్ హిట్ అయ్యి, ప్రజలలో కూడా ఎంత మంచి మెసేజ్. ప్రజలలో మెసేజ్ అవసరం కదా, దేశం గురించి ధర్మం గురించి పోరాడినంటే. సో అన్ని సినిమాలు కమర్షియల్ యాంగిల్లో చూడకుండా ఇట్లాంటి సినిమాలు తీస్తే కమర్షియల్ కూడా హిట్ అవుతారు మీరు. అవును, ఇప్పుడు కొంచెం హిందువులు కూడా ఇలాంటి సినిమాల్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. హిందుత్వానికి సంబంధించి సినిమాలు బాగా ఎంకరేజ్ చేస్తారు. జనాల హిందుత్వం పెరిగిందండి భారతదేశంలో, హిందుత్వం పెరిగింది. సౌత్ ఇండియాలో హిందుత్వం పెరిగింది. సౌత్ ఇండియాలో హిందూయిజం గురించి ప్రజలు కూడా ఆలోచిస్తారు ఏం జరుగుతుంది ఏందని. మన బంగ్లాదేశ్ లాంటి సంఘటన జరిగినాక హిందువులలో ఇంకా కూడా చైతన్యం వస్తుంది. అవసరం అది. రేపు మనం మైనార్టీలు అయితే ఏంది పరిస్థితి అనేది అవసరం. ఎవడో వచ్చి చెప్తాడు నాతో, పాస్టర్ 2050లో భారతదేశాన్ని మొత్తం క్రైస్తవ దేశంగా మారుస్తాను. మరి అట్లాంటి డైలాగ్స్ ఇప్పుడు తగ్గాయా? కన్వర్షన్స్ తగ్గాయా? కన్వర్షన్స్ తగ్గినాయి. మోదీ గారు వచ్చినాక బయట నుంచి కన్వర్షన్ చేసే కుక్కలకి ఫండింగ్ కూడా తగ్గి కట్ చేసినారు మోదీ గారు. నీ మతంలో నువ్వు ఉండు, మా మతంలో మేము ఉండు, మత స్వేచ్ఛ ఉంది. కానీ డబ్బుల ప్రలోభాలకి మాయ మాటలు చెప్పి, ఇలా పాస్టర్లు చూస్తారు కదా ఎన్ని మాయ మాటలు చెప్తారు, మోసాలు చేసుకుంటా అద్భుతాలు సృష్టిస్తామని చెప్పి, టచ్ అని చెప్పగానే కుంటోళ్ళు లేచి ఉరుకుతున్నాడు, గుడ్డోళ్ళు లేచి కళ్ళు తెరుస్తున్నారు, రోగం ఉన్నోడు కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళు అంట. అవన్నీ డ్రామానా? డ్రామా కాకపోతే ఏంటంటే కిడ్నీ ఫెయిల్ అయినోడికి కిడ్నీలు మంచిగా అవుతాయంటే చెప్పండి. కళ్ళు పోయిన కడుపు వస్తుంది అంట, కడుపు నుంచి వస్తుందండి, మొత్తం డ్రామా. గర్వం వస్తుంది ఇంకా అంటారు. కానీ ప్రజలు నమ్ముతున్నారు కదా, నమ్ముతున్నారు. అందుకే ఎడ్యుకేట్ చేస్తున్నాం నేను ఇట్లాంటి ఛానల్ ద్వారా చెప్తున్నా. అట్లాంటి పాసిబిలిటీ ఉండదు. వాళ్ళు డ్రామా ఆర్టిస్టులను తీసుకొచ్చి కుంటోన్ లెక్క యాక్టింగ్ చెప్పించి నడిపిస్తాడు. మరి ఒకవేళ అంత పవర్స్ ఉంటే వాళ్ళు ఆడేందుకంటే హాస్పిటల్లో ఉండాలి కదా, డాక్టర్స్ ఎందుకు? ఇక డాక్టర్స్ అవసరం లేదు కదా. మీ ఏసయ్య మీకు అంత పవర్స్ ఇచ్చారు, మా ఏసయ్య ఇంత పవర్స్ ఇచ్చారు అంటే మరి చర్చనే హాస్పిటల్ చేయండి. మంచి పుణ్య కార్యక్రమమే కదా. ఫస్ట్ మీ క్రిస్టియన్స్ ఉన్న రోగాలు ఉన్న వాళ్ళందరినీ మంచి చేసి తర్వాత మాకు చేయండి రా హిందువులకి. పచ్చి మోసం, ఓపెన్ గా మోసం చేస్తారు. పోలీసు వాళ్ళు కూడా ఏం యాక్షన్ తీసుకుంటున్నారు. వాడు హరియారా కళాభవన్ లాంటి ప్లేసెస్లో, విజయవాడలో పెద్ద పెద్ద సర్కిళ్ళల్లో గ్రౌండ్లో ఓపెన్ గా మోసం చేస్తారు ప్రజల్ని. చెప్పి దశంభాగం ఇవ్వమని చెప్తున్నారు. ఇంతకంటే మోసం ప్రభుత్వాలు ఇట్లాంటి సీరియస్ తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. ఇట్లాంటి వాళ్ళు దొంగ పాస్టర్లు అందరినీ అరెస్ట్ చేయాలి. ఎవరైనా ఉండదు, దొంగ బాబా ఉన్నా అరెస్ట్ చేయాలి. హిందువులో దొంగ బాబా ఎవరున్నా అరెస్ట్ చేయాలి. ప్రజల్ని మోసం చేసే పని కదా. నేను పాస్టర్లను ఒకటే టార్గెట్ చేస్తలే, హిందువులలో దొంగ బాబాలు, దొంగ పూజల పేరిట మోసం చేసే దొంగ బాబాలను అరెస్ట్ చేయాలి. ఇప్పుడు సద్గురు గారిని కలిసారన్నప్పుడు నేను కలవలేదా? అంటే అవసరం రాలేదా, లేకపోతే కలవాలని ఎప్పుడు అనిపించలేదు? ఎప్పుడు అనుకోలే. అవసరం పడ్డప్పుడు మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు, ధర్మాన్ని చాటుతున్నాడు. ఆయన మీద కూడా చాలా నెగిటివ్ ఉన్నాయి కదా. ఎవరు ఏం చేసినా నెగిటివ్ అనేది చెప్తారు. దానికి ఏముంది నెగిటివ్ చెప్పడానికి ఏముంది? ఎవరన్నా షైన్ అవుతుంటే నెగిటివ్ చెప్తారు. మన దగ్గర ఉన్నది అదే గొప్పతనం కదా. ఈజ్ ఎ గుడ్ పర్సన్. అబ్సల్యూట్లీ ఈజ్ డూయింగ్ సంథింగ్ గుడ్. సత్యసాయిబాబా మీద కూడా చెప్పారు కదండి నెగిటివ్ గా. మరి ఆయన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెలియని రోజులలో ఆయన అనంతపూర్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టిండు. కొన్ని 100,000 గ్రామాలకి మంచి నీళ్ళు ఇచ్చారు. అప్పుడు లేవు కదా, గవర్నమెంట్ చేయలేని పని చేసినారు కదా. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. మరి ఆయనకు ఫండ్ ఏడు నుంచి వస్తుంది? అరే ఏడు నుంచి వస్తుంది రా భయ్, ఏమన్నా బ్లాక్ దంతా ఇస్తురా? వచ్చిన భక్తులు ఇస్తున్నారు, దాన్ని ఆయన ఒక మంచి కార్యక్రమానికి వాడుతున్నారు. ఎందుకు ఏడుపు నాకు అర్థం కాదు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేదు కదా అప్పుడు, లేకుండే అప్పుడు ఉమ్మడి రాష్ట్రము ఎక్కడ లేదు సూపర్ స్పెషాలిటీ. అక్కడ కట్టిండు, ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చిండా. హార్ట్ లో నంబర్ 1 ఉండే అప్పుడు. హార్ట్ ఇన్స్టిట్యూట్, హార్ట్ హాస్పిటల్లో ఎట్లా అందరికి ఇచ్చినాడు. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ 1000 గ్రామాలకు మంచినీళ్ళు, అనంతపూర్ జిల్లాకు మొత్తం మంచినీరు ఇచ్చాడు. మరి మంచి ఎందుకు కనిపించదు మీకు? ఇంకోటి
పుట్టపర్తి సాయిబాబాలో గొప్పతనం ఏంటంటే నాది అనంతపురే కాబట్టి చెప్తున్నాను, ఫారినర్స్ క్రిస్టియన్స్ వచ్చి ఆయన దర్శనం చేసుకుని పోయారు. క్రిస్టియన్స్ వచ్చి ఇష్టంగా క్రిస్టియన్స్ వచ్చి హిందువులకు కన్వర్ట్ ఇష్టంగా వచ్చి కన్వర్ట్ అయ్యారు. వీళ్ళ లెక్క మత మార్పిడి కుక్కల లెక్క బలవంతంగా కూడా చేయలేదు. అవును, ఇష్టంగా వచ్చి కన్వర్ట్ అయ్యారు. ఇప్పుడు కూడా ఉన్నారు కదా అక్కడ ఫారినర్స్. అవును, అంత మీ ఇప్పుడు అనంతపూర్ అంటున్నారు, ఎంత మంచి చేసిండు చెప్పండి. అవును, అనంతపూర్ కు పేరు వచ్చింది, కాలేజీలు కట్టించారు, హాస్టల్ కట్టించారు. అనంతపూర్ కు పేరు వచ్చింది అంటేనే పుట్టపర్తి సాయిబాబా వాళ్ళ ఆ జిల్లాకి. అవునా? అవును. మరి అంత బాండ్ పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఈడనేమో దొంగ ప్యాస్టర్లు ముంగట్నే కంటి ముందరనే మోసం చేస్తుంటే వాడు మాట్లాడు. ఇంకొక ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా వింటున్నాను, వీడియోలు కూడా చూస్తున్నాను, షిరిడి సాయిబాబాని హిందువులు పూజించకూడదు అంటున్నారు. నిజమేనా అది? అది మరి నేను న్యూట్రల్గా ఉంటా కామెంట్. నేను ఒకటి నా సిస్టమ్ ఏంటంటే, ఎందుకంటే షిరిడి సాయిబాబా ఒక నేను ఒకటి చెప్తా వినండి. నా సిస్టమ్ ఏంది, నా పర్సనల్ ఒపీనియన్. ఎవరైతే లక్షల మంది ఎవరైనా నమ్ముతుర్రు అంటే వాళ్ళ మనోభావాలని కించపరిచే హక్కు మనకు లేదంట. హిందూ సంఘ లీడర్లే మాట్లాడుతున్నారు. ఒకరిది ఒక్కొక్క అభిప్రాయము. మీది ఒక అభిప్రాయం, నాది ఒక అభిప్రాయం. నా అభిప్రాయం ఎవరైనా లక్షల మంది నమ్ముతుర్రు అంటే మనము వాళ్ళని కించపరిచే అధికారం మనకు లేదు. మీ భావ స్వేచ్ఛ ఉంటుంది, మనం చెప్పొచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం. సో దాని మీద నేను ఏం కామెంట్ చేయదలుచు. సో మీరైతే బిలీవ్ చేస్తారు? నేనేం కామెంటే చేయదలుచుకోలేదు. నమ్మేటోళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు నమ్మరు. సో నేను దాన్ని ఈ ప్రచారం అనేది చేయడం కరెక్ట్ కాదు కదా. ప్రచారం ఈ అంటే నేనేం చెప్తున్నా, నమ్మకండి ఆయన ఒక ముస్లిం అని. ఇప్పుడు దాని గురించి నేనేం మాట్లాడా, ఎందుకంటే అది ఎవరు స్వేచ్ఛ, ఎవరి ఇష్టం వాళ్ళది. కొందరికి అట్లు ఉంటుంది, కొందరికి ఇట్లు ఉంటుంది. మనం దాని మీద మాట్లాడాల్సిన అవసరమే లేదు. మీరు జాతకాలను బాగా నమ్ముతారండి? మీడియంగా నమ్ముతా. మీడియంగా ఎప్పుడన్నా చూయించుకున్నారా? మామూలుగా చూయించుకుంటారా మీ జాతకం ఎలా ఉంది ఏంటి? చూస్తాం కదా, మనకి గుడి చైర్మన్ మా పంతులే చూసి చెప్తాడు. సార్ ఇప్పటి వరకు శని ఉంది, అవన్నీ కొన్ని ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. సో దానికి శాంతి పూజలు అట్లాంటివి ఉంటాయి. రాజకీయాల్లో ఎలా ఉందన్నారు మీ జాతకం? నిన్నైతే ఒక గురువు గారు అన్నారు, నీకు అద్భుతమైన రాజయోగం ఉందని ఒక గురువు గారు అన్నారు. ఒక ప్రోగ్రామ్ పోతే రాజయోగం అంటే మినిస్టర్, ఎమ్మెల్యే, మినిస్టర్. అంత డీప్ గా అడగలే, ఆయన నా మొహం చూసి చెప్పినాడు. దండం పెట్టొచ్చుదా. ఎండ్ ఆఫ్ ది డే ఫేట్ అండి, రాసి ఉంటే అవుద్ది. ప్రజల దగ్గర మనకు మంచి మార్కులు ఉన్నాయి అనుకో, డెఫినెట్ గా పాస్ అవుతాం. ప్రజల దగ్గర మంచి మార్క్స్ అయితే ఫెయిల్ అవుతాం. ఇప్పుడు ఎలాగో రాజకీయాల్లో సక్సెస్ అవ్వడానికి ఈ మధ్య డబ్బే చాలా కీలకం, అవునా? మీ దగ్గర ఎలాగో కొన్ని వేల కోట్లు మీ నోటి పుణ్యాన్ని అయితే బాగానే ఉంటది కదా. అంటే లేవంటున్నారా? మీ నోటి పుణ్యాన్ని వేల కోట్లు ఎందుకుంటాయండి? మీ నోటి పుణ్యాన 1000 కోట్లు ఉన్నాయి అనుకో, దానికంటే ఇంకా ఆనందం ఏం లేదు. అదేంటన్నా, మీరు ఐటీ రైడ్ జరిగింది మీ మీద అంటే లేదే వందలు లేకపోతే లక్షలు ఉంటే ఐటీ రైడ్ జరుగుతుందా? ఈడీ రైడ్ జరిగిందంటే అదైనా సరే మొత్తం ఈ లెక్కలు ఎక్కువ ఉంటేనే కదా. నేను నీతిగా నిజాయితీగా ఉన్నందుకే ఈడీ రైడ్లకి వెళ్ళి బయటపడ్డా. 1000 కోట్లు డబ్బులు ఉంటే నీటిగా సంపాది. ఇప్పుడు కెసినోలో లేకపోతే ఇంకో బిజినెస్ లోనో మీరు నాకు తెలిసి బాగా సంపాదించారని నేను విన్నా. పర్వాలేదు. సో అది ఏది సంపాదించినా నేను నా హిందుత్వానికి పెడతా, నా గోవాకు పెడతా. ఇప్పుడు దాకా ఎంత ఖర్చు పెట్టారన్న మామూలు హిందుత్వం? అట్లా తెలియదు, అట్లా లెక్క తెలుస్తుంది కానీ బాగా పెడతారా? నాకు మినిమం గుళ్ళకనో, సేవనో, హెల్త్ ఇష్యూస్ అనో, జంతువులకి నెలకు బాగానే అవుతుంది. ఎన్జిఓ లాంటిది ఏమన్నా నడుపుతున్నారా? ఇప్పుడు లేదు ఎన్జిఓ లాంటిది. ఒక ఫౌండేషన్ ఇప్పుడు నా ధర్మరక్ష వస్తుంది ఆల్రెడీ. ధర్మరక్ష అనే సంస్థ హిందువులకు ఎక్కడ కూడా కేసులైనా, హిందువులకి బెయిల్స్ ఇప్పించే నాదులు ఉండడు చాలా చోట్ల. అవును. సో వాళ్ళందరికి ఫ్రీ బెయిల్స్ ఇప్పిస్తాం. హిందుత్వం గురించి పోరాడతాం. హిందూస్లపై ఎక్కడన్నా టెంపుల్స్ పై ఇష్యూ అయితే నా ధర్మరక్ష కార్యకర్తలు, నాయకులు అంతా వచ్చే విధంగా ఒక పెద్ద ఆర్గనైజేషన్ సంఘటన స్టార్ట్ చేస్తున్నాం. తెలంగాణలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సంఘటన అవుతుంది. ఆంధ్ర కూడా రాబోతుంది ధర్మరక్ష అనేది.
సో హిందువుల గురించి ఒక సంఘటన. సో ఇవన్నీ మీకు పొలిటికల్గా మళ్ళీ అడ్వాంటేజ్ అవుతుంది. నేను పొలిటికల్గా అడ్వాంటేజ్ అవుతుందా పొలిటికల్ మోటివ్ తోటి చేస్తలేను హిందుత్వం గురించి. అల్టిమేట్ అంటే ఫైనల్లీ మీకు కావాల్సింది ఇప్పుడు నా దగ్గర బలం పొలిటికల్ పవర్. వినండి, ఫైనల్ కావాల్సింది హిందుత్వం బాగుండాలి. ఇప్పుడు నా దగ్గర ఒక గుడి దగ్గర ఒక ఇష్యూ జరిగింది, 100 మంది పోతే ఎట్లుంటుంది, ఒక 50,000 మంది పోతే ఎట్లుంటుంది. 100 మంది పోతే లాఠీ చార్జ్ చేసి కొట్టేలా కొడతారు. అదే ఒక 50,000 మంది పోతే గవర్నమెంట్ మన కాళ్ళ దగ్గరకు వస్తుంది. అంతే కదా. 1,00,000 మంది పోతే 2 లక్షల మంది పెట్టుకోగలుగుతారా వీళ్ళతో గవర్నమెంట్? మోకరు వెళ్తుంది గవర్నమెంట్. మేమేమి ఏదో అన్యాయం చేయమని వేరే వాళ్ళకి అన్యాయం చేయమంటలేదు, అవుట్ ఆఫ్ ది బాక్స్ పోయి మాకు ఇది కావాలని అంటలేదు. మాకు సరైన న్యాయం చేయమంటారు, మాకు ఇబ్బంది కలగకుండా హిందుత్వానికి డ్యామేజ్ కాకుండా చేయాలి. సో ఈ హిందుత్వం లైఫ్ ఇప్పుడు ఇదొక పక్క మీ లైఫ్లో ఇదొక భాగం, మరో భాగం ఏముంది అంటే మళ్ళీ లైక్ గతంలో లాగా ఈ పబ్స్? నేను ఎప్పుడు పబ్ పోలేదే. అవి లేవా మీ లైఫ్లో? హార్డ్లీ ఒక 4 సార్లు పోయి ఉంటాను పబ్కి. అది కూడా ఫ్రెండ్ బర్త్డే ఉంటే అప్పుడు. తప్పేం లేదు కదా పబ్ పోతే. అది ఇప్పుడు ఉందా? మామూలుగా పబ్లే పోను నేను, మంద అలవాట్లేదు నాకు. మంద ఆగరు? నేను నా లైఫ్ లో మంద ఆలే. పబ్బు పోయే పని ఏముంటుంది అంటే మీ కల్చర్ అంటే ఇప్పుడు ఇటు కల్చర్ అంతా డిఫరెంట్ కదా. అప్పుడు మందు కూడా నేను క్లబ్ సిగరెట్ నేను తాగను, మందు తాగను. నేను హుక్కా ఒకటే అలవాటు, ఓపెన్ గా చెప్పిన. అది పక్కన పెడితే నేను ఎప్పుడు కూడా క్లబ్స్ పబ్స్ తిరగాను. నేను ఎప్పుడైనా చూసిరా నావి క్లబ్లలో పబ్లలో? దగ్గర ఫ్రెండ్ బర్త్డే ఉంటే 10 నిమిషాలు పోయి కేక్ తినిపించేసి వచ్చేస్తాను. ఎందుకని నచ్చదు ఆ లైఫ్? చాలా మంది ఆ లైఫ్ ఇష్టపడతారు. నా ఫస్ట్ నుంచి ఇష్టం, నాకు ట్రెడిషనల్ లైఫ్ ఇష్టం. కానీ ఆ ఫీల్డ్ కి ఎందుకు వెళ్ళారు మరి? అదంతా డిఫరెంట్ వరల్డ్. కానీ అది బిజినెస్ పరంగా వెళ్ళాల్సి వచ్చింది, కొన్ని కారణాల వల్ల వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు అక్కడ చాలా నిబద్ధతతోనే ఉన్నారు. అయితే మందే అలవాట్లేదని చెప్తున్నా కదా. నేను అదే షాకింగ్ అసలు. ఆ కల్చర్ అంటేనే మందు సిగరెట్ అమ్మాయిలు వేరే లెవెల్. అదంతా అమ్మాయిలు ఎక్కడ లేరండి? హైదరాబాద్ లో లేరా? హైదరాబాద్ లో ఉన్నారు కదా, క్యాసినోలే ఉండరు అమ్మాయిలు. ఇంకా డాన్సర్స్ తప్పితే ఏముండరు. క్యాసినోని ఒక ఫ్రేమ్ చేసారు కానీ అది రాంగ్. అది రావాలి, మీ అందరు రావాలి, వస్తే చూడాలి. ఏముంది ఇంతే కదా. బాగుంటుందా? అంటే అదొక పెద్ద నేరంలా చూస్తారు క్యాసినోకి. అదే తప్పు అంటున్నా. నీకు ఒక ఎంటర్టైన్మెంట్ జోన్. ఇప్పుడు క్లబ్లు ఎట్లా పబ్బులు ఎట్లానే అది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ జోన్. సరదా ఉంటే ఏం కాదు నీకు, దాన్ని ప్రొఫెషనల్ చేసుకుంటే నువ్వు అవుట్ అవుతావు. డబ్బులు సంపాదించాలని వాడు క్యాసినోకి వస్తే వాడు రోడ్డు మీదకి వస్తాడు. సరదాగా పోయి ఎంజాయ్ చేసినామా, 1-2 గంటలు టైం పాస్ చేసినామా, తిన్నామా తాగినామా వచ్చినామా అంటే ఇంకా ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ లెక్క బాగుంటది. ప్రొఫెషనల్ గ్యామ్లింగ్ అలవాటు పడి నేను అందులో డబ్బులు సంపాదించాలి, దిస్ ఈజ్ మై ప్రొఫెషన్, మీరు అవుట్. ఇక్కడ ఎవరు సంపాదించలేరు కదా. బీయింగ్ ఇన్ టు ఫీల్డ్, బీయింగ్ ఇన్ టు మై బిజినెస్, ఐఎమ్ ఓపెన్లీగా నేను చెప్తున్నాను, ఓపెన్లీ టెల్లింగ్ దిస్ ట్రూత్. మీరు వాటిలో ఆడించి సంపాదించారా, ఆడి సంపాదించారా? ఆడి ఎవరు సంపాదించాడు? నేను కాదు, బ్రహ్మదేవుడు వచ్చినా సంపాదించాడు. సంపాదించలేరు అందులో. ఎవరు బ్రహ్మదేవుడు వచ్చినా సంపాదించలేను అని చెప్తున్నా. గ్యాంబ్లింగ్ మన గ్రీడే గ్యాంబ్లింగ్. నువ్వు వాడు పోయి క్యాసినోలోకి పోయినోడు ఎప్పుడు బయటికి వెళ్ళాలో తెలియాలి, ఎవరికి తెలియదు. అది పద్మవ్యూహం లాగా అంతే. నువ్వు పోయినావు, 10,000 రాగానే బయటకు వచ్చాలి. కానీ నీకు ఆశ ఉంటుంది, 10 కాదు 15 వస్తాయి, 20 వస్తాయి, 1,00,000 వస్తాయి. నీ ఆశ కథం అయిపోతుంది. 24 గంటలలో 23 గంటలు మీద నడిచిన లక్ 1 అవర్ క్యాసినో నడిస్తే మీరు అవుట్. అవుట్. మన గ్రీడే మన గ్యాంబ్లింగ్. మనం ఏదైతే గ్రీడ్ ఉంటామో అదే మన గ్యాంబ్లింగ్. కాయిన్ చిత్తుపాటు ఆట తెలుసు కదా, హెడ్ స్టైల్స్. హెడ్ టైల్స్ లో అయితే ఏముండదు కదా, అట్లా చీటింగ్ ఏముండదు కదా. ఒకటి 50% దీనికి 50%. ఎవ్రీడే నాతో 4 రోజులు ఆడు, నువ్వు ఓడిపోతావు. చెప్పినోడు అవుట్. సిస్టమ్ ఎట్లా అంటే ఎవరైతే చెప్తారో విన్నోడు గెలుస్తాడు, చెప్పినోడు అవుట్. అదేంటది గ్యాంబ్లింగ్ లాజిక్ ఎంత. నీకు అత్యాశ ఉంటుంది, రాంగ్ క్యాల్కులేషన్, ఎక్కువ థింక్ చేస్తావు, ఆశపడతావు, ఎక్కువ ఆశపడతావు. నేను చెప్తున్నా హెడ్ టైల్స్ ఎవ్రీడే ఆడు, 10 రోజులు ఆడు. నాకు డబ్బులు గెలిచి చూపి.
గెలవలేడు. నువ్వే అయ్యి నువ్వే చెప్పాలి, నేను చెప్పాలి. హెడ్ టైలా నువ్వే చెప్పు. చెప్పినోడు అవుట్. 3 సార్లు హెడ్స్ పడ్డది అనుకో, 4సారి 3 సార్లు హెడ్ పడగా 4సారి టైల్ పడుతుంది. అంటే మల్టిపుల్ ఆలోచనలు వస్తుంటాయి మైండ్లో ఆడేవాడికి. ఇది చేయాలి, ఇప్పుడు చేంజ్ చేయాలి, కన్ఫ్యూజన్ అవుతారు. మాకు ఇన్నటోడికి ఏం కన్ఫ్యూజన్, వాడు ఏమన్నా ఆడుకోను అనుకో. మీకు తెలుసు ముందే గేమ్ ఏం జరుగుతుందో తెలుసు. తెలియదండి, మీకు చెప్పే పాయింట్ అర్థమైతలేదు. అర్థమైంది, బట్ వాడు ఆడుతున్నాడు కాబట్టి నువ్వే ఆడుతున్నావు కదా. నీ దగ్గరనే కాయిన్ ఇస్తా, నీకే ఇస్తా, నువ్వే హెడ్స్ వేస్తావు, టైల్ నువ్వే వేసుకో, కాయిన్ నువ్వే చేయి, నువ్వే పెట్టి చెప్పు. హెడ్ టైల్ కూడా నువ్వే చెప్పు. నేను ఇక్కడనే ఉంటా. రోజు ఆడు, 10 రోజులు ఆడు, ఒక రోజు లక్కతోడు గెలుస్తావు, 10 రోజులు ఆడిపోతావు. అంటే చెప్పినోడు ఓడిపోతాడు, ఎందుకంటే చెప్పినోడు ఏదో ఒకటి థింక్ చేస్తాడు. ఆడేటోడు థింక్ చేస్తుంటాడు. 3 సార్లు హెడ్ పడ్డాక 4 సార్లు హెడ్ పడొద్దని లేదా. సపోజ్ 10 times హెడ్సే పడ్డది, 11th time కూడా హెడ్ పడొచ్చు కదా. నువ్వు 10 times తర్వాత నువ్వేమన్నా టైల్స్ పడుతుంది అని ఆడుతావు. ఇట్ విల్ మేక్ యూ కన్ఫ్యూజ్. చెప్పేటోడు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాడు. వినడు, మాకేం కన్ఫ్యూజన్ లేదు కదా, మేము ఎందుకంటే ఆలోచించాం కదా, దాని విషయమే ఆలోచించాం కదా. నువ్వు డబ్బు కొడితే ఇస్తాం, నువ్వు పొడగొడితే తీసుకుంటాం, దాన్ని మేమేమో ఆలోచించాం. నెక్స్ట్ మీకు లిమిటేషన్ ఉంది, మాకు లిమిటేషన్ లేదు. నువ్వు ఎంత వచ్చి ఆడగలుగుతావు. నెక్స్ట్ నువ్వు గెలిచినావు అనుకో, సపోజ్ నువ్వు 1 లక్ష తోటి 2 లక్షలు గెలిచినావు అనుకో, చాలరా బాబు అని వెళ్ళిపోతావు. పోయిన రోజు 5 లక్షలు కూడా పడుతుంది, 10 లక్షలు కూడా పడుతుంది. మాకు లిమిటేషన్ ఎక్కువ వచ్చేదానికంటే 100%. గ్రీడే కూడా పడుతుంది. నేను ఏమంటున్నా అంటే 100 కార్లు ఉన్నాయి గ్యాంబ్లింగ్లో ఓడిపోయి, కన్ఫ్యూజ్ అవుతారు. మీకు లిమిటేషన్ ఉంది, క్యాసినోకి లిమిటేషన్ లేదు. నువ్వు ఓడిపోతే ఎక్కువ ఓడిపోతావు, గెలిచిన రోజు చాలరా బాబు ఇవాళ గెలిచినామని వెళ్ళిపోతావు. అట్లా వెళ్ళిన వాళ్ళైతే ఎవరు ఉండరు నాకు తెలిసి. గెలిచిన రోజు చాలా అనుకుని వెళ్ళిన వాళ్ళు ఎవరు ఉండరు. తక్కువ గెలిస్తే వెళ్ళిపోతారు, పోయిన రోజు వాళ్ళు చేజ్ చేస్తూ ఉంటారు. మన టాలీవుడ్ నుండి హీరోలు హీరోయిన్స్ వస్తారా? ఇవన్నీ మస్తు మంది వస్తారు, చాలా మంది. ఇప్పుడు కసినో అనేది ఒక రిక్రియేషనల్, సో రిలాక్స్ కానీ వస్తారు, సరదాగా వస్తారు, ఫ్యామిలీస్ తోటి వస్తారు, పిల్లలతో వస్తారు. క్లబ్లు ఎట్లా పోతారు, ఒకప్పుడు క్లబ్లు 20 దమ్మో క్లబ్ పోతున్నామని వాళ్ళ పిల్లల్ని తల్లిదండ్రులు చెప్తారు, పోయి ఎంజాయ్ చేస్తారు. అప్ప సింపుల్. ఒకడు మందు తాగితే బా మందు అయిందయ్యా వాసన వస్తుంది అంటుండే, అవునా? అవును. ఇవాళ తాగలేదంటే నేను తాగానంటే నువ్వు చిత్రపడతావు. ఆడేదో తేడాగా అనేలా చూస్తారా? అరే ఈడేంది అనుకుంటాం. తాగడా తాగడా తాగడా, ఒకప్పుడు తాగుతాడా అంటుండే. ఒకడు పిల్లని ఇవ్వకపోగా తాగితే. అవును. ఇప్పుడు తాగు కామనండి వాళ్ళు ఇస్తున్నారు. మరి ఇంట్లో అల్లుడు వస్తుండే వాళ్ళే మందు బాటలు తీసి పెడతారు. అంటే చేంజెస్ అకార్డింగ్ టు జనరేషన్. ఇప్పుడు నేనేం చెప్తా అంటే ఎట్లనైనా చేంజ్ కాండి, జనరేషన్ ప్రకారం మీరు తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి, కానీ గుళ్ళకు పోండి, బొట్టు ధరించండి, మన సాంప్రదాయాన్ని కాపాడండి, మన పద్ధతులను ఖరాబ్ చేసుకోకుండా ట్రెడిషన్ని కల్చర్ని కాపాడుకుంటూ పోవాలి. ఇవన్నీ బాగుంటే భారతదేశమే బాగుంటుంది, ఇవన్నీ బాగుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇంకోటి, ఈ కల్చర్లో ఎక్కువ నష్టపోయింది మనం సినిమా హీరోల్లో, యాక్టర్స్లో బాగా విన్నది జగపతి బాబు గారు. విన్నాం కానీ నేనేం కామెంట్ చేయండి ఇట్లాంటి విషయాలు. ఎవరో సెలబ్రిటీ గురించి కామెంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఒకటే చెప్తా, గ్యాంబ్లింగ్ ఆడితే ఎవడు చరిత్రలో బాగుపడరు. ధర్మరాజే ఓడిపోయాడు జీవితంలో, ఆయనకంటే గొప్పలం అయితే కాదు. ఆస్తి ఓడగొట్టుకుంటూ, అంతస్తులు ఓడగొట్టుకుంటూ, లాస్ట్కి భార్యని కట్టుకున్న భార్యని ఓడగొట్టుకుంటూ, మనం నథింగ్ కదా. సో దాని గురించి నేను ఒకటే చెప్తా, జూదానికి ఒక ఫన్గా యాక్టివిటీ ఉంటే ఏం కాదు. వన్స్ యు ఆర్ ఇంటూ ప్రొఫెషనల్ థింగ్ యూ విల్ గో.